హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఫ్రమ్ సీజన్ 4 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ కూడా ఎపిసోడ్ వైజ్ ఉంటుంది. ఎపిసోడ్ టైం స్టాంప్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంకా మనం ఎక్స్ప్లెనేషన్ దగ్గరికి వస్తే, సీజన్ 3 ఎండింగ్లో ఆ ఎల్లో కలర్ డ్రెస్ చేసుకున్న వ్యక్తి వచ్చి జిమ్ని చంపేస్తాడు కదా. జూలీ కూడా దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఆపలేకపోతుంది. సో ఇంకా జిమ్ని చంపేశాక ఆ ఎల్లో డ్రెస్ వ్యక్తి ఏమో, మనం ఇలా కలుసుకోవడం మంచిది కాదు, నువ్వు ఈసారి ఏ టైం నుంచి వచ్చావు, నువ్వు జస్ట్ స్టోరీలోకి రాగలవు అంతే, స్టోరీని మార్చలేవు అని జూలీతో అంటాడు. అప్పుడు జూలీ అక్కడ నుంచి పారిపోతుంది. ఆ వ్యక్తి ఏమో అప్పుడు జిమ్ దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, కానీ నేను ఇప్పటి నుంచి ఆ ఊరికి చేయబోయే విధ్వంసాన్ని చూడడానికి నువ్వు ఇక్కడ ఉండవు అని జిమ్తో అంటాడు. అండ్ అప్పుడు మనకి ఒక వ్యక్తి కారులో వస్తూ ఉంటే రోడ్డు మధ్యలో చెట్టు ఉంటుంది. ఆ వ్యక్తి ఆ చెట్టు ఏంటో అని కిందకి దిగి చూసి మళ్ళీ కారు ఎక్కేస్తాడు. అండ్ ఇంక మరోపక్క ఫాతిమాకేమో ఆ డెలివరీ అయ్యాక బాయిడ్ ఆ కింద టన్నెల్లోకి వెళ్తాడు కదా. కెన్నీ కూడా బాయిడ్ వెనకాల ఆ టన్నెల్లోకి వెళ్తాడు. బాయిడ్ ఏమో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని కెన్నీతో అంటూ ఉంటాడు. అప్పుడు మన బంక్ సీన్ కెన్నీకి కనిపిస్తాడు. కెన్నీ చాలా షాక్ అవుతాడు. వాళ్ళిద్దరూ అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతారు బయటికి. ఎల్లిస్ ఏమో ఫాతిమాని తీసుకుని కాలనీ హౌస్కి బయలుదేరతాడు. ఇంకా కాలనీ హౌస్లో ఉన్న డోనా ఏమో క్రిస్టిన్ తీసుకుని ఎల్జిన్ దగ్గరికి తీసుకెళ్తుంది. క్రిస్టి ఏమో ఎల్జిన్ కి కుట్లు వేస్తుంది కంటి మీద. ఆ ఎల్లో కలర్ డ్రెస్ వ్యక్తి ఏమో భూమి లోపల పాతిపెట్టిన ఒక సూట్ కేసుని బయటకు తీసి తన బట్టలు తీసేసి అందులో ఉన్న బట్టల్ని వేసుకుంటూ ఉంటాడు. ఇంకా బాయిడ్ అండ్ కెన్నీ ఏమో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తారు. బాయిడ్ ఏమో తన దగ్గర అసలు ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి అని లెక్క పెడుతూ ఉంటాడు. అండ్ అలాగే తనకి ఈ టౌన్లో మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు నాకు ఇప్పుడే లెక్క తెలియాలి అని కెన్నీని అడుగుతాడు. కెన్నీ ఏమో, టిల్లీని హత్య చేసినప్పుడు నేను ఆల్రెడీ లెక్క పెట్టాను, మొత్తం 47 మంది ఉన్నారు అని చెప్తాడు. అండ్ మరోపక్క తబిత ఏమో అడవి నుంచి డైనర్ దగ్గరికి వస్తుంది. అక్కడ వాళ్ళ పిల్లల్ని కలుస్తుంది. జిమ్ ఎక్కడ ఉన్నాడు అని ఇతను అడిగితే ఇతనేమో నాన్న ఇంకా తిరిగి రాలేదు అని తబితతో చెప్తాడు. అప్పుడు ఒక కార్ అనేది ఆ టౌన్ లోపలికి వస్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కారు. ఆ కారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి గుద్దుకుంటుంది. పోలీస్ స్టేషన్ డ్యామేజ్ అయ్యింది. ఆ కారులో మొత్తం ఇద్దరు ఉంటారు, ఒక అబ్బాయి అండ్ ఒక అమ్మాయి. వాళ్ళిద్దరూ ఫాదర్ అండ్ డాటర్ అని వాళ్ళకి అర్థమవుతుంది. డాటర్ పేరు వచ్చేసి సోఫియా అని వాళ్ళకి తెలుస్తుంది. సోఫియాని జాగ్రత్తగా ఆ కారు నుంచి ఎలాంటి ఇంజూరీ లేకుండా బయటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం చాలా పెద్ద గాయాలే జరుగుతాయి. అతన్ని క్లినిక్ దగ్గరికి తీసుకెళ్తారు ట్రీట్మెంట్ కోసం. కెన్నీ ఏమో, నేను సోఫియా అండ్ వాళ్ళ నాన్నతో పాటు ఇవాళ రాత్రి క్లినిక్లోనే ఉంటా, నువ్వు వెళ్ళి ఫాతిమా అండ్ ఎల్లిస్తో కలిసి ఉండు అని బయటతో అంటాడు. జేడ్ ఏమో తబిత దగ్గరికి వచ్చి, మనకు తెలిసిన విషయాలని జనాలకు చెప్పాలి, మనం మళ్ళీ పుట్టామనే విషయం జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటూ ఉంటే తబిత ఏమో, అది నిజమో కాదో మనకి ఇంకా తెలియదు కాబట్టి అప్పుడే దీని గురించి ఎలాంటి విషయం చెప్పడం మంచిది కాదు అని అంటుంది. అండ్ బాయిడ్ ఏమో ఎల్జిన్కి జరిగిన దాని గురించి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్కి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటే ఆమె మాత్రం, నువ్వు ఒక మాన్స్టర్వి, ఒక మాన్స్టర్ మాత్రమే అలాంటి పనులు చేస్తాయి, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఆ డిస్టర్బెన్సెస్ అనేవి అలానే ఉంటాయి. అండ్ మరోపక్క క్రిస్టి ఏమో ఫాతిమా దగ్గరికి వచ్చి, అసలు నీకు జరిగింది మొత్తం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఫాతిమా ఏమో, ఒక భయంకరమైన లేడీ నాకు డెలివరీ చేసింది, నువ్వు అసలు నా కడుపులో బిడ్డే లేదని చెప్పావు, కానీ ఆ బిడ్డ ఎలా వచ్చింది అని క్రిస్టితో చెప్తూ ఉంటే అప్పుడు బాయిడ్ అండ్ డోనా అక్కడికి వస్తారు. బాయిడ్ ఏమో, నేను చెప్పేది మీరంతా జాగ్రత్తగా వినాలి అని తాను ఫాతిమాకి పుట్టిన బిడ్డకి జరిగిన విషయం మొత్తాన్ని చెప్తాడు. అంటే ఆ బిడ్డని కింద టన్నెల్లోకి తీసుకెళ్ళడం, వెంటనే పెరిగిపోవడం, అండ్ అతను మన బంక్ సీన్ అవ్వడం, ఇదంతా. నేను ఒక మాన్స్టర్కి జన్మనిచ్చానా అని ఫాతిమా చాలా బాధపడుతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫాతిమా ఏం చెప్తుందంటే, నాకు ఒక గ్లిమ్స్ కనిపించింది. ఆ గ్లిమ్స్లో ఏముందంటే, ఆ మాన్స్టర్స్ అనేవి దేనితోనో ఒక బేరాన్ని కుదుర్చుకున్నాయి. ఆ బేరం వల్ల ఆ మాన్స్టర్స్ అనేవి జీవితాంతం బతికే ఉంటాయి, కానీ అవి దేన్ని బేరంగా పెట్టాయి అనేది నాకు తెలియలేదు అని ఫాతిమా అంటుంది. బాయిడ్ ఏమో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించమని ఫాతిమాని అడిగితే ఫాతిమా చాలా ఆలోచిస్తుంది, కానీ ఆమెకి ఏం గుర్తురాదు. మరోపక్క కెన్నీ ఏమో క్లినిక్లో ఆ ఫాదర్ అండ్ డాటర్తో ఉంటాడు. సోఫియా ఏమో, నేను మా అమ్మకు ఫోన్ చేయాలి, ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అడిగితే అప్పుడు కెన్నీ ఏమో ఆ ప్లేస్ గురించి మొత్తాన్ని చాలా డీటెయిల్డ్గా, ఆ టాలిస్మాన్ గురించి, ఆ మాన్స్టర్స్ గురించి, దీని గురించి మొత్తం సోఫియాతో చెప్తాడు. అండ్ జూలీ ఏమో తబితతో, నాన్న ఇంకా ఎందుకు తిరిగి రాలేదు, చీకటి పడిపోయింది కదా, కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. తబిత ఏమో, మీరేం కంగారు పడకండి అని జూలీ అండ్ ఇతనితో చెప్తుంది. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, జిమ్ చనిపోయినప్పుడు జూలీ అక్కడ ఉంది కదా, మరి ఇక్కడ ఏమీ తెలియనట్టు ఎందుకుంది అని. జిమ్ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న జూలీ ఫ్యూచర్ నుంచి వచ్చింది స్టోరీ వాకింగ్ చేసుకుంటూ, కానీ ఇప్పుడు ఈ జూలీ ప్రజెంట్ టైంలైన్లో ఉంది. అండ్ మరోపక్క బాయిడ్ ఏమో, మనకి ఉన్న ఒకే ఒక విజయం బంక్ సీన్ని చంపడం, ఇప్పుడు అతను మళ్ళీ బతికి వచ్చాడు, సో ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాయిడ్ చాలా
ఎమోషనల్గా మాట్లాడతాడు, మెంటల్గా బ్రేక్ డౌన్ అవుతాడు. మరోపక్క తబిత వాళ్ళ ఇంట్లో ఏమో కబోర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఏం జరుగుతుందా అనేది వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. అండ్ ఇప్పుడు క్లినిక్లో ఏమో కెన్నీ పడుకొని ఉంటాడు. సోఫియా ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అతన్ని స్పృహలోకి తీసుకొచ్చి, నీకు ఇదంతా కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు, కానీ ఈ కథలో నువ్వు చాలా ప్రత్యేకమైన పాత్రని పోషించావు. నేను నా ఒరిజినల్ రూపంలో ఇక్కడికి రావడం కుదరదు, అందుకే నేను ఈ అమ్మాయి రూపంలో మారాను. నిన్ను లిఫ్ట్ అడిగాను, నువ్వు నన్ను ఎక్కించుకున్నావు, ఆ కార్ పోలీస్ స్టేషన్ని గుద్దుకునేలాగా చేశాను. ఇదంతా అతనితో చెప్తుంది. ఈ అమ్మాయి ఆ మ్యాన్ ఇన్ ఎల్లో, ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అని తెలిసిన వెంటనే మీరు కూడా షాక్ అయ్యారు కదా. అండ్ ఆ తర్వాత సోఫియా ఏమో అతన్ని చంపేస్తుంది. అలా చంపేసి క్లినిక్ లోపల నుంచి బయటకు వెళ్ళి అక్కడ నుంచుని ఉంటుంది. పడుకున్న కెన్నీ ఏమో లెగిచి చూసేసరికి సోఫియా అతనికి కనిపించదు. సోఫియా కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతనికి సోఫియా క్లినిక్ బయట కనిపిస్తుంది. కెన్నీ ఏమో నీకు ఆల్రెడీ చెప్పా కదా బయటికి వెళ్ళడం ప్రమాదకరం అని సోఫియాని ఆ మాన్స్టర్స్ దగ్గర నుంచి కాపాడి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. సోఫియా ఏమో చాలా ఏడుస్తూ ఉంటుంది. మా నాన్న చనిపోయాడు అని కెన్నీతో ఉంటుంది. కెన్నీ ఏమో ఆమెని ఓదారుస్తాడు. మరియల్ కూడా సోఫియా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది. అతను చనిపోయి ఉంటాడు. మరోపక్క బాయ్డేమో ఎల్జిన్తో, జనాలు నిన్ను నీ కంటికి ఏమైందని అడుగుతారు, నువ్వు ఫాతిమాకి సహాయం చేస్తూ నీ కన్ను పోగొట్టుకున్నట్టు అందరికీ చెప్పు అని అంటాడు. ఒకవేళ చెప్పకపోతే ఏం చేస్తావు అని ఎల్జిన్ బాయ్ని అడిగితే, బాయ్డేమో టిల్లీని చంపింది నువ్వే అని చెప్పి నిన్ను ఆ బాక్స్లో పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తాడు. సో ఇంకా ఎల్జిన్కి వేరే దారి ఏముండదు. ఎల్జిన్ ఏమో ఎప్పటికైనా నిజం బయటికి రావాల్సిందే అని అంటాడు. అండ్ ఇప్పుడు టౌన్లో పొద్దునవుతుంది. బాయ్డేమో బయటకు వచ్చి చూస్తే ఒక పోల్కి ఒక సంచి కట్టేసి ఉంటది. ఆ సంచి లోపల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ పోల్ చుట్టూ చాలా మంది జనాలు చేరతారు. తబిత ఏమో చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ సంచి లోపల జిమ్ బాడీ ఉందేమో అని అనుకుని ఇతనేమో పరిగెట్టుకుంటూ ఆ సంచి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్నది మా నాన్నేనా అని చాలా కంగారు పడుతూ అరుస్తూ ఉంటాడు. బాయ్డ్ అతన్ని కంట్రోల్ చేస్తాడు. ఈతన్ అండ్ జూలీని ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్న షెడ్ దగ్గరికి వెళ్ళమంటాడు. అలా వాళ్ళిద్దరిని పంపించి ఆ సంచిని కిందకి దింపి అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మేక బాడీ ఉంటది. కానీ అప్పుడే ఈతన్ అండ్ జూలీ గట్టిగా అరుస్తారు. బాయ్డ్ అండ్ తబిత వెంటనే అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్తారు. అండ్ ఆ షెడ్ లోపల జిమ్ బాడీ తలకిందులుగా వేలాడదీసి ఉంటుంది. తబిత వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఏడుస్తూ ఉంటారు. అండ్ అదే షెడ్ లోపల వెనకాల నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఏ కాస్ట్ అని రాసి ఉంటుంది. మరోపక్క సోఫియా ఏమో చనిపోయిన వాళ్ళ నాన్న బాడీకి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కెన్నీ కూడా అక్కడే ఉంటాడు. కెన్నీ ఏమో విరిగిపోయిన నీ కళ్ళద్దాల్ని మారుద్దాం, మనం టౌన్లోకి వెళ్దాం అని సోఫియాతో అంటాడు. ఈతనేమో చాలా ఆవేశంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నువ్వు నాన్న ఎప్పుడు గొడవపడుతూనే ఉంటారు, నీ వల్ల నాన్నకి ఎలా అయింది అని తబిత మీద అరుస్తాడు. జిమ్ బాడీనేమో నీట్గా తయారు చేయడానికి బాయ్డ్, జేడ్ అండ్ ఎల్లీస్ ట్రై చేస్తూ ఉంటారు. బాయ్డ్ ఏమో నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్, దాని మీనింగ్ ఏంటి అసలు అని జేడ్ అండ్ ఎల్లీస్ని అడుగుతాడు. అప్పుడు జేడ్ ఏమో నేను నీకు ఒక విషయం చెప్పాలి అని బాయ్డ్తో అంటాడు. తబిత అండ్ జేడ్ వీళ్ళిద్దరి పునర్జన్మల గురించి బాయ్డ్తో జేడ్ చెప్తాడు. అలాగే ఆ పిల్లలు ఆంకుయి ఆంకుయి అని పదే పదే పలికారు. ఆంకుయి అంటే రిమెంబర్, గుర్తు తెచ్చుకో అని అర్థం అని జేడ్ బాయ్డ్తో అంటాడు. మేము కూడా గుర్తు తెచ్చుకున్నాము కాబట్టి నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఏ కాస్ట్ అంటే అర్థం అదే అని జేడ్ బాయ్డ్తో అంటాడు. అప్పుడు బాయ్డ్ ఏమో ఇఫ్ యూ పుష్ టూ హార్డ్ సంథింగ్ వుడ్ పుష్ బ్యాక్, ఈ పదాన్ని సారా అడవిలో ఉన్నప్పుడు నాతో ఒకసారి చెప్పింది. మనం ఎంత తోసినా సరే ఏదో ఒకటి మనల్ని వెనక్కి తోసేస్తుంది అని దాని అర్థం. ఇప్పుడు మనం అసలు ఏం చేయాలి అని బాయ్డ్ జేడ్ని అడుగుతాడు. అక్కడ ఎవరికి కూడా ఏం అర్థం కాదు అసలు ఏం చేయాలి ఇప్పుడు అని. అండ్ కెన్నీ ఏమో సోఫియాని టౌన్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే మధ్యలో సారా ఉంటది. సారా ఏమో కెన్నీతో జిమ్ చనిపోయాడు, ఇవాళ పొద్దున అతని బాడీ దొరికింది అని అంటుంది. కెన్నీ ఏమో అప్పుడు సోఫియాతో మనం తిరిగి క్లినిక్ దగ్గరికి వెళ్దాం, రేపు మళ్ళీ వచ్చి నీ గ్లాసెస్ మారుద్దాం అని అంటాడు. అప్పుడు సారా ఏమో అదేం అవసరం లేదు, నేను సోఫియాని తీసుకెళ్తాను అని కెన్నీతో అంటుంది. అండ్ జూలీ ఏమో ర్యాండల్ దగ్గరికి వెళ్తుంది. మనం ఒకసారి మార్టిన్ని చూసిన ప్లేస్ దగ్గరికి వెళ్దాం అని ర్యాండల్ని అడుగుతుంది. జేడేమో తబిత దగ్గరికి వెళ్ళి మన థీరీ మీద మనం వర్క్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటే తబిత ఏమో నా హస్బెండ్ చనిపోయాడు, నేను చాలా బాధలో ఉన్నా, నా హస్బెండ్ బదులు నువ్వు చనిపోవాల్సింది అని జేడ్తో హార్ష్గా మాట్లాడుతుంది. అండ్ మన లేడీ పోలీస్ ఆఫీసర్ ఏమో ఆ ఊర్లో ఉన్న అంబులెన్స్ లోపలికి ఎక్కి దాన్ని స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వెంటనే క్రిస్టి కూడా ఆ అంబులెన్స్ లోపలికి ఎక్కుతుంది. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏమో ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, నేనేం పిచ్చిదాన్ని కాదు అని తిరిగిన చోటే తిరుగుతూ ఉంటుంది ఆ అంబులెన్స్ లో.
బాయిడ్ కూడా ఆమెని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ ఆమె ఆగదు. ఈ అంబులెన్స్ హడావిడిలో ఉన్నప్పుడు ఈతన్ ఏమో ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కవితకి ఈతన్ మిస్సింగ్ అనే విషయం అర్థమవుతుంది. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అంబులెన్స్ మీద రౌండ్లు వేసేటప్పుడు ఈతన్ వాళ్ళకి కనిపిస్తాడు. క్రిస్టి ఏమో ఈతన్ ఇక్కడ ఉన్నాడు, అంబులెన్స్ ఆపు అని ఆ లేడీ ఆఫీసర్తో చెప్పినా సరే ఆమె ఆపకుండా అలాగే వెళ్తూ ఉంటుంది. సో ఇంకా రోడ్డు మీద స్పైక్స్ని పెడతారు. టైర్ పంచర్ అయ్యి ఇంకా అంబులెన్స్ ఆగిపోతుంది. వెంటనే ఇంకా బాయిడ్ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్కి సంకెళ్ళు వేసి తీసుకువెళ్తాడు. అండ్ సారా ఏమో సోఫియాని స్టోరేజ్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెకి కొత్త కళ్ళద్దాలని ఇస్తుంది. ఆమె ఏమో ఈ కళ్ళద్దాలు ఎవరివో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. విక్టర్ ఏమో మరోపక్క చాలా భయపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న విక్టర్ దగ్గరికి వచ్చి అతన్ని ఓదారుస్తాడు. విక్టర్ ఏమో అసలు నువ్వు ఈ ప్లేస్కి రాకుండా ఉండాల్సింది అని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నేమో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనమిద్దరం ఇక్కడ దేన్నైనా సరే కలిసి ఫేస్ చేద్దాం అని విక్టర్కి ధైర్యాన్ని ఇస్తాడు. అండ్ మరోపక్క జూలీ అండ్ ర్యాండల్ ఏమో మార్టిన్ని చూసిన ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. జూలీ ఏమో ఈతన్ చెప్పిన ఆ స్టోరీ వాకింగ్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటుంది. అండ్ వాళ్ళ నాన్న జిమ్ని వెనక్కి వెళ్ళి కాపాడాలి అనే ఆలోచన జూలీకి వస్తుంది. సో ఇంకా ఆ ప్లేస్ లోపలికి అడుగు పెట్టే ముందు ర్యాండల్తో ఏదైనా మార్చాలంటే సమయం కావాలి, నాకు ఆ సమయం ఇవ్వు, వెంటనే నన్ను బయటికి తీసుకురాకు అని చెప్తుంది. సో ఇంకా జూలీ ఆ లోపలికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే, ఒకరోజు బాయిడ్, డోనా, ర్యాండల్ అండ్ అలాగే జిమ్ వీళ్ళ నలుగురు ఆ వ్యాన్లో ఆ రాత్రి గడుపుతారు కదా. అంటే సడన్గా ఆ మాన్స్టర్స్ అన్ని ఆగిపోయి వాళ్ళని అలాగే చూస్తూ ఉంటాయి. ఆ రాత్రికి ఇప్పుడు జూలీ వెళ్తుంది. జూలీ ఏమో వాళ్ళ నాన్నని అక్కడ కలవాలని అనుకుంటది. కానీ ఆ మాన్స్టర్స్ లో ఒక మాన్స్టర్ వచ్చి జూలీని పట్టుకుంటుంది. జూలీతో నేను నీతో ఆడుకుంటా అని ఆ మాన్స్టర్ చెప్తూ ఉంటుంది. అదే టైంలో రియల్ వరల్డ్ లో ఉన్న జూలీ ఏమో కింద పడి షేక్ అవుతూ ఉంటుంది తన బాడీ మొత్తం. ర్యాండల్ ఏమో జూలీ చెప్పినట్టే ఆమెకి కొంచెం సమయాన్ని ఇస్తాడు. అలా చూసి చూసి వెంటనే చెయ్యి జారిపోతుంది అని అనుకున్నప్పుడు జూలీని బయటికి తీసుకొస్తాడు. జూలీ ఏమో చాలా కంగారు పడుతూ స్పృహలోకి వస్తుంది. జూలీ మళ్ళీ ఆ ప్లేస్ లోపలికి వెళ్ళాలి అని అనుకుంటుంది కానీ ర్యాండల్ ఆమెని ఆపుతాడు. అండ్ ఈతనేమో అడవిలో ఉన్న ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ రేడియోని తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. ఆ వ్యాన్ లోపల నుంచి బయటకు వచ్చిన వెంటనే జిమ్ ఈతన్కి కనిపిస్తాడు. నేను థామస్ కి మెసేజ్ పంపిద్దామని ఆ రేడియో కోసం వ్యాన్ దగ్గరికి వచ్చా అని జిమ్ తో ఈతన్ అంటాడు. నువ్వు మీ అక్కని మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని జిమ్ ఈతన్తో చెప్తే, ఈతనేమో నువ్వు మాతో పాటు ఉండవు కదా అని జిమ్ని అడిగితే, నాకు కూడా ఉండాలనే ఉంది అని జిమ్ అంటాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఏవేవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. జిమ్ ఏమో చాలా అప్రమత్తంగా ఉంటాడు. చివరిగా జిమ్ ఏమో ఈతన్తో ఒక మాట చెప్తాడు. అదేంటంటే, మనం ఈ ప్లేస్కి వచ్చినప్పుడు నీకు ఒక కల వచ్చింది కదా, లేక్ ఆఫ్ టీయర్స్ గురించి, అది ఇక్కడే ఉంది, నువ్వు దాన్ని కనిపెట్టాలి అని జిమ్ అంటాడు. అప్పుడే తవిత ఈతన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. అప్పుడు జిమ్ అక్కడ నుంచి మాయమైపోతాడు. నేను నాన్నని ఇక్కడే చూసా అని ఈతన్ తబితోతో అంటాడు. ఫాతిమా ఏమో వాటర్ తాగడానికి వస్తే అక్కడ ఇల్జిన్ ఉంటాడు. ఈ ప్లేస్ మన ఇద్దరిని అడ్వాంటేజ్ తీసుకొని మనతో ఆడుకుంది, మనం మళ్ళీ నార్మల్ గా అవ్వలేం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫాతిమా ఏమో నాకు ఒక విషయంలో నీ సహాయం కావాలి అని ఎల్జిన్ అడుగుతుంది. అండ్ మరోపక్క బాయిడ్ ఏమో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, నిన్న నువ్వు ఎందుకు అలా ప్రవర్తించావు అని అడిగితే, ఆమె ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు అని ఏదేదో చెప్తూ ఉంటుంది. అండ్ ఆమె నాకు ఒక బుల్లెట్ ఇవ్వు, ఒక్కటంటే ఒక్కటే, నేను అడవిలోకి వెళ్ళి కాల్చుకుని చనిపోతాను, నన్ను మీరు పోడ్చకపోయినా పర్లేదు అని బాయిడ్తో అంటుంది. బాయిడ్ ఏమో ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మరోపక్క సోఫియా వాళ్ళ నాన్నని ఫ్యూనరల్ కోసం తయారు చేస్తూ ఉంటారు. సోఫియా ఏమో అతన్ని నోటి లోపల చేయి పెట్టి ఒక పన్నుని పీకేసి తనతో పాటు ఉంచుకుంటుంది. అండ్ ఇప్పుడు జిమ్ మరియు సోఫియా వాళ్ళ నాన్న ఇద్దరికి ఫ్యూనరల్ ఒకేసారి జరుగుతుంది. ఊరు మొత్తం ఇక్కడికి వస్తారు. కానీ అప్పుడు ఆ ప్లేస్ కి చాలా కాకులు వస్తాయి. ఎలా ఉంటాయంటే, ఆ కాకులన్నీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టు అక్కడ గోలగోల చేస్తూ ఉంటాయి. ఇంకప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా డైనర్ లో కూర్చుంటారు. విక్టర్ ఏమో తబిత వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి తన గీసిన ఒక డ్రాయింగ్ ని వాళ్ళకి చూపిస్తాడు. ఆ డ్రాయింగ్ లో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉన్నట్టు అతను గీస్తాడు. ఈతనేమో తబితతో ఇప్పటి నుంచి నేను కాలనీ హౌస్ లో విక్టర్ తో పాటు ఉంటాను అని తబితాని అడుగుతాడు. తబిత ఫస్ట్ దానికి ఒప్పుకోకపోయినా సరే తర్వాత ఒప్పుకుంటుంది. అండ్ అక్కడే కెన్నీ ఏమో సోఫియాతో మాట్లాడుతూ ఉంటాడు. సోఫియా ఏమో ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఆ కాకులు ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరిగిందా అని అడిగితే, కెన్నీ ఏమో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అని అంటాడు. అప్పుడు సోఫియా ఏమో, సారా నాకు టాలిస్మన్ గురించి చెప్పింది, అది దొరికాక ఈ ఊర్లో చాలా రోజుల వరకు ఎవరు చనిపోలేదంట కదా, ఆ తర్వాత ఏమైంది అని
కెన్నీని అడిగితే కెన్నీ ఏమో టాలిస్మన్ దొరికాక చాలా రోజులు ఎవరూ చనిపోలేదు, కానీ ఆ తర్వాత మా నాన్న చనిపోయాడు, అలాగే ఫ్రాంక్ వాళ్ళ కుటుంబం కూడా చనిపోయింది. అండ్ అదే రోజు జిమ్ వాళ్ళ ఫ్యామిలీ మరియు జేడ్ ఈ ఊర్లోకి వచ్చారు అని సోఫియాతో అంటాడు. అప్పుడు బాయిడ్ కెన్నీని పిలుస్తాడు. కెన్నీ పక్కకి వెళ్తే జూలీ ఏమో సోఫియాతో మాట్లాడడానికి వస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సోఫియా ఏమో మీ కుటుంబం ఇక్కడికి వచ్చాకే మళ్ళీ జనాలు చనిపోతున్నారు కదా అని జూలీని అడిగితే జూలీకి ఏమో కోపం వచ్చి అక్కడే గట్టిగా సోఫియా మీద అరుస్తుంది. డైనర్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సోఫియా ఏమో నేను అలా మాట్లాడినందుకు సారీ అని కెన్నీతో అంటుంది. అండ్ జేడేమో ఎంత ఆలోచించినా సరే ఏదో మిస్ అవుతున్నా, ఏదో కనిపెట్టలేకపోతున్నా అని ఫీల్ అవుతూ ఉంటాడు. బాయిడ్ ని నీ దగ్గర డ్రగ్స్ ఉన్నాయా అని అడుగుతాడు. బాయిడ్ ఏమో అవేం లేవు, కానీ నువ్వు నీ బ్రెయిన్ ని యూజ్ చేసి ఎలా అయినా కనిపెట్టు అని జేడ్ ని మోటివేట్ చేస్తాడు. అండ్ కెన్నీ ఏమో సోఫియాతో నువ్వు ఎక్కడ జీవించాలనుకుంటున్నావో డిసైడ్ అవ్వు అని అడిగితే సోఫియా ఏమో సారాతో పాటు ఉంటా అని కెన్నీతో ఉంటుంది. కెన్నీ ఏమో సారాతోనా, అది నీకు అంత మంచిది కాదు అని అంటాడు. పర్లేరు, జనాలు సారా గురించి ఏమనుకున్నా సరే నాకు సారాలో ఆ అమాయకత్వం, ఆ జాలి హృదయం బాగా నచ్చింది, నేను సారాతో పాటే ఉంటా అని కెన్నీతో ఉంటుంది. అండ్ కెన్నీ సోఫియాని సారా దగ్గరికి తీసుకువెళ్లి ఇదే విషయాన్ని చెప్తాడు. సారా కూడా దానికి ఒప్పుకుంటుంది. అండ్ విక్టర్ ఏమో కాలనీ హౌస్ లో ఈతన్ని తన రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈతనేమో విక్టర్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ దగ్గరలో ఏవైనా లేక్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ద బ్రండిల్స్ అని ఒక లేక్ ఉంది అని విక్టర్ అంటాడు. ఈతనేమో నన్ను ఆ లేక్ దగ్గరికి తీసుకెళ్ళవా అని అడుగుతాడు. విక్టర్ కూడా అతన్ని ఆ లేక్ దగ్గరికి తీసుకువెళ్తాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆ లేక్ లోపల జేడు పడుకొని ఉంటాడు. అక్కడ ఈతనేమో విక్టర్తో నేను ఈ లేక్ కోసం చూడట్లేదు, నేను లేక్ ఆఫ్ టీయర్స్ కోసం వెతుకుతున్నా అని విక్టర్తో అంటాడు. విక్టర్ ఏమో మనం లేక్ ఆఫ్ టీయర్స్ ని వెతకాలి అని జేడ్తో చెప్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ లేక్ ఆఫ్ టీయర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క జూలీ ఏమో తన స్టోరీ వాకింగ్ ని మళ్ళీ చేయాలనుకుంటది. ఈసారి పక్కా ప్లానింగ్ తో వెళ్దాం అనుకుంటది. ఒక తాడును తీసుకుంటది, ఒక టార్చ్ లైట్ ని కూడా తీసుకుంటది. కానీ ర్యాండల్ ఏమో జూలీని చూసి మళ్ళీ ఆ ప్లేస్ కి నువ్వు వెళ్తున్నావా అని అడుగుతాడు. జూలీ ఏమో లేదు, నేను కూలిపోయిన మా పాత ఇంటి దగ్గరికి వెళ్తున్నా, అక్కడ స్టోరీ వాకింగ్ కి సంబంధించి ఈతనికి సంబంధించిన 2 బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ నాకు కావాలి అని ర్యాండల్ తో చెప్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ కూలిపోయిన ఇంటి దగ్గరికి వెళ్తారు. ర్యాండల్ ఏమో ఆ బుక్స్ ని తీసుకురావడానికి ఆ కూలిపోయిన ఇంటి లోపలికి వెళ్తాడు. ఆ 2 బుక్స్ ని కనిపెడతాడు. మరోపక్క తబితా ఏమో కాలనీ హౌస్ లో డోనా రూమ్ లోపలికి వెళ్లి ఒక లెటర్ ని డోనా కోసం అక్కడ వదిలేసి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు విక్టర్ వాళ్ళ నాన్న తబితాకు కనిపిస్తాడు. తబితా ఏమో నేను మళ్ళీ ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి, ఆ బాటిల్ ట్రీ దగ్గరికి నేను ఇప్పుడు వెళ్తున్నాను, మా పిల్లల్ని ఎలా అయినా నేను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని తబితా విక్టర్ వాళ్ళ నాన్నతో చెప్తుంది. విక్టర్ వాళ్ళ నాన్నేమో నా వైఫ్ కూడా ఆ బాటిల్ ట్రీ దగ్గర చనిపోయింది, నన్ను కూడా ఆ బాటిల్ ట్రీ దగ్గరికి తీసుకెళ్ళు అని తబితాతో అంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ బాటిల్ ట్రీ దగ్గరికి వెళ్తారు. విక్టర్ వాళ్ళ నాన్న ఆ బాటిల్ ట్రీని చూసి సేమ్ ఇలాంటిది మా ఇంటి దగ్గర కూడా నా వైఫ్ ఎగ్జాక్ట్ గా డిజైన్ చేసుకుంది అని తబితాతో చెప్తాడు. తబితా ఏమో బాటిల్ ట్రీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటది, కానీ విక్టర్ వాళ్ళ నానేమో తబితాని వెళ్ళనివ్వడు. నువ్వు ఈ ట్రీ లోపల నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తావో తెలీదు, చాలా ప్రమాదకరం, నేను నిన్ను వెళ్ళనివ్వను, నీకేమైనా అయితే నీ పిల్లలు ఏమైపోతారు అని తబితాతో అంటాడు. తబిత ఏమో నాకేమైనా అయితే నా పిల్లల్ని చూసుకోవడానికి నేను డోనాకి ఒక లెటర్ ఆల్రెడీ రాసేసాను అని విక్టర్ వాళ్ళ నాన్నతో చెప్తుంది. మరోపక్క ఈథన్, విక్టర్ అండ్ జేడేమో ఆ లేక్ ఆఫ్ టీయర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉంటే అడవిలో విక్టర్ కి మన మ్యాన్ ఇన్ ఎల్లో, అతను తీసి పారేసిన ఆ ఎల్లో కలర్ బట్టల్ని విక్టర్ చూస్తాడు. చూసి అలాగే షాక్ లో ఉంటాడు. చాలా భయపడుతున్నట్టు విక్టర్ ఉంటాడు. అండ్ లిటరల్ గా తన ప్యాంటుని తడుపుకుంటాడు. భయంతో అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటాడు. అండ్ తబితా అండ్ విక్టర్ వాళ్ళ నాన్న మధ్య ఆ కాన్వర్జేషన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంటది. అప్పుడు ద బాయ్ ఇన్ వైట్ అక్కడికి వస్తాడు. తబితా ఏమో నేను ఈ ట్రీ లోపల నుంచి వెళ్తే ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తానా అని అతన్ని అడిగితే బాయ్ ఏమో ఒకప్పుడైతే వెళ్ళేదానివి, ఇప్పుడైతే వెళ్ళలేవు అని చెప్తాడు. నువ్వు ఏది తిన్నగా మాట్లాడవా అని తబితా బాయ్ని అడిగితే నువ్వు చాలా దగ్గరికి వస్తున్నావు, కానీ టైం కూడా చాలా తక్కువ ఉంది అని బాయ్ తబితాతో అంటాడు. అప్పుడు అడవిలో విక్టర్ విక్టర్ అని అరుపులు వినిపిస్తాయి. వాళ్ళు ఆ అరుపులు వినేసరికి బాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరేమో ఇంకా ఆ అరుపుల్ని ఫాలో అవుతూ వెళ్తారు. ఈథన్, జేడ్ అండ్ విక్టర్ ని కలుసుకుంటారు. విక్టర్ ఏమో ఒక చెట్టు కింద పడిపోయి వణికిపోతూ ఉంటాడు, చాలా భయపడుతూ ఉంటాడు. వాళ్ళ నానేమో విక్టర్ ని ఓదారుస్తూ ఉంటాడు. విక్టర్ ఏమో నేను అదంతా నిజం కాదేమో అనుకున్నా అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జేడ్కి అక్కడ పక్కన కొన్ని మ్యాజిక్ మష్రూమ్స్ కనబడతాయి. మేబీ తర్వాత జేడ్ వీటిని డ్రగ్స్ లాగా యూజ్ చేస్తాడేమో. మరోపక్క ఫాతిమా ఏమో తనకు జరిగిన విషయం నుంచి ఇంకా బయటికి రాలేకపోతూ ఉంటుంది. ఇదే విషయాన్ని ఎల్లిస్తో చెప్తుంది. ఎల్లిస్ ఏమో ఫాతిమాని ఎలా అయినా
మళ్ళీ నార్మల్ చేయాలని ఫాతిమాను ఒక ప్లేస్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ ప్లేస్ అంతా కొన్ని కార్లు ఉంటాయి. ఆమెకు ఒక బేస్బాల్ బ్యాట్ ఇచ్చి నువ్వు ఈ కార్లని పగలగొట్టు, నీలో ఉన్న స్ట్రెస్ మొత్తం బయటికి తీసేయి అని చెప్తాడు. ఫాతిమా కూడా ఆ కార్లను పగలగొట్టి నాకు ఇలాంటి మంచి సమయాన్ని ఇచ్చినందుకు ఎల్లిస్కి థ్యాంక్ యూ చెప్తుండే. అలా ఇంకా ఫాతిమా కాలనీ హౌస్ లోపల ఎల్జిన్ ఉన్న రూమ్ లోపలికి వెళ్తుండే. ఎల్జిన్ ఏమో ఆ రూమ్ లో మట్టిని తవ్వుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. అదేంటో తర్వాత ఎపిసోడ్స్ లో చెప్తారు. బాయ్డ్ ఏమో మళ్ళీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నీకు ఇంకా ఆ బుల్లెట్ కావాలా అని అడుగుతాడు. కానీ అంతకంటే ముందు నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి అని ఆమెతో అంటాడు. ఆమెను ఒక స్టోరేజ్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ రూమ్లో రకరకాల జనాలకు సంబంధించిన రకరకాల వస్తువులు చాలా ఉంటాయి. నువ్వు వీటన్నిటిని పరిశీలించి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో నాకు చెప్పు. నిన్ను చూస్తుంటే నాకు ప్రియమైన ఒక వ్యక్తి మళ్ళీ గుర్తొస్తున్నారు. నేను నీకు ఇచ్చిన ఈ పనిని నువ్వు చెయ్యి. దీనివల్ల మనం జనాల ప్రాణాలను కాపాడొచ్చు. ఈ పని తర్వాత కూడా నీకు ఆ బుల్లెట్ కావాలంటే అప్పుడు నేను నీకు ఆ బుల్లెట్ ఇచ్చేస్తా అని బాయ్డ్ ఆమెతో చెప్తాడు. అండ్ ఆ తర్వాత బాయ్డ్ ఏమో వాళ్ళ వైఫ్ సమాధి దగ్గరికి వెళ్ళి జేడ్ అండ్ తబిత వాళ్ళ పునర్జన్మ ఇదంతా నిజమైతే మనం మొత్తానికి ఒక సక్సెస్ అయితే కొట్టినట్టే అని వాళ్ళ వైఫ్తో చెప్పుకుంటూ ఉంటే ఆ సమాధి కింద నుంచి ఒక చెయ్యి బాయ్డ్ని పట్టుకుని బాయ్డ్ని కిందకి లాగేస్తూ ఉంటది. బాయ్డ్ చాలా ఫోర్స్తో మళ్ళీ అతని చెయ్యిని వెనక్కి తెచ్చుకుంటాడు. విక్టర్ ఆ ఎల్లో కలర్ డ్రెస్ ని చూసి బాగా భయపడతాడు కదా. ఆ ఎల్లో కలర్ డ్రెస్ ని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. బాయ్డ్, ఎల్లిస్, తబిత, జేడ్, డానా, కెన్నీ అండ్ విక్టర్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ కలిసి ఆ డ్రెస్ ఏంటి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి థియరీలు వాళ్ళు చెప్తారు. ఆఖరికి విక్టర్తో మాట్లాడదామని అనుకుంటారు. అప్పుడు విక్టర్ వాళ్ళ నానేమో నేనే విక్టర్తో ఒంటరిగా మాట్లాడి మీకు చెప్తాను అని చెప్తాడు. అండ్ అలాగే తబిత ఏమో జేడ్తో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు ఈతన్ మీతో పాటు అడవిలో ఏం చేస్తున్నాడు అని తబిత అడిగితే జేడేమో ఈతన్ మళ్ళీ జిమ్ని చూశాడంట. లేక్ ఆఫ్ టీయర్స్ ని కనిపెట్టమని జిమ్ ఈతన్తో చెప్పాడంట. ఇదంతా నీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ పిల్లలు వాళ్ళ ఇమాజినేషన్ ప్రపంచంలో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఈతన్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాడు. అతన్ని అలాగే ఉండనిద్దాం. అతనికి ఇంకా హెల్ప్ చేయాలి అని జేడ్ తబితతో చెప్తాడు. సో ఇంకా తబిత ఏమో ఈతన్ దగ్గరికి వెళ్ళి నువ్వు లేక్ ఆఫ్ టీయర్స్ గురించి నాకు చెప్పకుండా విక్టర్ అండ్ జేడ్కి ఎందుకు చెప్పావు? నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతోనే డైరెక్ట్ గా మాట్లాడు అని చెప్తుంది. ఈతనేమో నేను చెప్పినా సరే నువ్వు నమ్మవు, అందుకే నీకు చెప్పలేదు అని అంటాడు. సరే నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకో, మనం ఆ లేక్ ఆఫ్ టీయర్స్ ని ఎలా అయినా కనిపెడదాం అని తబిత ఈతన్తో అంటుంది. అండ్ తబిత జూలీని కూడా తీసుకెళ్దాం అని జూలీ దగ్గరికి వస్తుంది. అప్పటికి జూలీ అండ్ ర్యాండల్ ఆ స్టోరీ బుక్స్ ని చదువుతూ ఉంటారు. ఒక బుక్ లో ఫ్రెడ్ ద స్టోరీ వాకర్ గురించి ఉంటుంది. స్టోరీ వాకింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ స్టోరీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్టోరీలో ఒక బుక్ మార్క్ అనేది వదలాలి అని వాళ్ళు చదివే ఆ బుక్ లో రాసి ఉంటుంది. ఇంకా తబిత ఏమో జూలీని కూడా ఆ లేక్ ఆఫ్ టీయర్స్ ని కనిపెట్టడానికి తనతో పాటు రమ్మని అడుగుతుంది. జూలీ ఏమో నాతో పనే ఉంది, నేను ఇక్కడ ఉంటాను. ర్యాండల్ నాకు ఉన్నాడు కదా, ర్యాండల్తో ఉంటే నాకు చాలా సేఫ్గా అనిపిస్తుంది అని తబితతో చెప్తుంది. తబిత ఏమో ర్యాండల్ దగ్గరికి వచ్చి నువ్వు నాకు తెలియదు కానీ జూలీ నిన్ను బాగా నమ్ముతుంది. ఆమె నమ్మకాన్ని నువ్వు బ్రేక్ చేస్తే నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇంకా తబిత అండ్ ఈతన్ వీళ్ళిద్దరూ వాళ్ళ బ్యాగులు సర్దుకొని కాలనీ హౌస్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే కాలనీ హౌస్ లో వాళ్ళందరూ ఫుడ్ తీసుకురావడానికి ఒక లేక్ ఉంటది కదా, ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి తయారవుతూ ఉంటారు. తబిత అండ్ ఈతన్ కూడా వాళ్ళతో పాటు వెళ్దామని అనుకుంటారు. సో ఇంకా వాళ్ళు వెళ్ళాక కెన్నీ ఆ కాలనీ హౌస్ లోపలికి వెళ్తే సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ లీక్ అయ్యే రూమ్ కి కెన్నీ వెళ్తే ఫాతిమా సేకరించిన మట్టితో ఏదో తయారు చేస్తూ ఉంటుంది. కెన్నీకేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మరోపక్క జేడేమో బాయ్డ్ పక్కన ఉన్నప్పుడే తనకు దొరికిన ఆ మ్యాజిక్ మష్రూమ్స్ ని తినేస్తాడు. దానివల్ల అతని జ్ఞాపకాలు ఏమన్నా మళ్ళీ గుర్తొస్తాయేమో అనుకుని, కానీ అతనికి ఏం గుర్తురాదు. బాయ్డ్ ఏమో తన వైఫ్ కి సంబంధించిన కొన్ని వస్తువుల్ని చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఒక గోల్డ్ రింగ్ ని కూడా చూస్తాడు. దాని మీద ఇన్ఫినిటీ అని రాసి ఉంటుంది. అప్పుడు కెన్నీ అక్కడికి వస్తాడు. బాయ్డ్ తో ఫాతిమా గురించి చెప్తాడు. ఆ గోల్డ్ రింగ్ ని అతని లాకర్ లో పెట్టి కెన్నీ అండ్ బాయ్డ్ ఇద్దరు ఇప్పుడు కాలనీ హౌస్ లో ఉన్న ఫాతిమా దగ్గరికి వెళ్తారు. బాయ్డ్ వచ్చి అసలు ఫాతిమాని ఏం చేస్తున్నావు అని అడిగితే నేను ఒక గోలెంని తయారు చేస్తున్నా, ఈ గోలెం మనల్ని రక్షిస్తుంది, మనం అందరం చాలా ప్రశాంతంగా ఉంటాం అని ఫాతిమా అంటుంది. ఇదే విషయాన్ని బాయ్డ్ జేడ్తో కూడా చెప్తాడు. జేడేమో నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు, అసలు నువ్వు ఇప్పుడే ఈ గోలెంని ఎందుకు తయారు చేస్తున్నావు అని అడుగు అని జేడ్ బాయ్డ్తో అంటాడు. ఇదే క్వశ్చన్ని ఫాతిమాని బాయ్డ్ అడిగితే ఫాతిమా ఏమో నా కడుపు లోపల నుంచి వచ్చిన ఆ మాన్స్టర్ అతన్ని నేను ఇప్పటికే ఫీల్ అవ్వగలను. అతను బయట చేసే పనుల్ని నేను ఇక్కడ నుంచి ఫీల్ అవ్వగలను. అలాగే నేను ఎక్కడి నుంచి చేసే పనుల్ని అతను అక్కడ నుంచి ఫీల్ అవుతాడు. నేను ఇక్కడ భయపడుతూ ఉంటే అక్కడ అతను ఆనందపడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ గోలెంని తయారు చేయడం వల్ల నాకు నేను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నా అని బాయ్డ్తో ఫాతిమా అంటుంది. మరోపక్క సారా ఏమో సోఫియా ఉన్న రూమ్ లోపలికి వస్తుంది. అంతా బాగానే ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా అని
ఆ రూమ్ లోపల నుంచి బయటకు వెళ్తే సోఫియా ఇంక వెంటనే కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు జరుగుతూ ఉంటుంది. ఆ మంత్రాలు చదివిన వెంటనే కింద ఉన్న సారాకేమో తనకి ఎప్పుడు వినిపించే ఆ వాయిసెస్ అనేవి మళ్ళీ వినిపిస్తాయి. సారా తన తల పట్టుకొని కింద పడిపోద్ది. అంటే ఇప్పుడు సారాకు వినిపించే ఆ వాయిసెస్ మన సోఫియా రూపంలో ఉన్న మ్యాన్ ఇన్ ఎల్లోనే తన మంత్రాలతో సారా తల లోపలికి పంపిస్తున్నాడు అనమాట. సోఫియా ఇంక వెంటనే కింద పడిపోయి ఉన్న సారా దగ్గరికి వచ్చి ఏమైంది, బాగానే ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు ఆ వాయిసెస్ అనేవి ఆగిపోతాయి. ఇంకా సారా తర్వాత చర్చి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు అక్కడికి ఎల్జిన్ వస్తాడు. సారా ఏమో నీకు కనిపించే ఆ వింతైన అమ్మాయి ఇంకా నీకు కనిపిస్తుందా అని అడుగుతుంది. ఫాతిమాకి డెలివరీ అయ్యాక నా పని పూర్తయిపోయింది కదా, అప్పటి నుంచి నాకు ఇంకా ఆ అమ్మాయి కనిపించలేదు అని సారాతో అతను అంటాడు. కానీ నాకు వినిపించే ఆ వాయిసెస్ మాత్రం నాకు మళ్ళీ ఇవాళ వినిపించాయి. ఇవాళ ఆ వాయిసెస్ ఏం చెప్పాయి అంటే, నన్ను డైనర్ లోపలికి వెళ్ళి జగ్గులో ఉన్న వాటర్ని ఒక గ్లాసులో పోసి ఆ గ్లాస్ నుంచి ఒకసారి వాటర్ తాగి మళ్ళీ ఆ నీళ్ళని ఆ జగ్గులో పోయమని చెప్పాయి. ఈ విషయాన్ని ఎల్జిన్తో సారా చెప్తుంది. ఎల్జిన్ ఏమో అప్పుడు ఇందులో పక్కన వాళ్ళకి హాని కలిగించే విషయం ఏం లేదు కదా అని అంటాడు. అవును కరెక్టే, కానీ నేను తాగేశాక ఆ వాటర్ ఇన్ఫెక్షన్ అవుతాయేమో, ఆ వాటర్ నుంచి మిగతా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు, ఆ ఛాన్స్ ఉంది కదా అని సారా అంటుంది. అండ్ అలాగే ఒకవేళ నేను ఈ పని చేయకపోతే నాకు బాగా ప్రియమైన వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఆ పని చేసేంత వరకు కూడా ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అని ఆ వాయిసెస్ నాతో చెప్పాయి అని సారా అంటుంది. ఇంకా సారా ఏమో డైనర్ లోపలికి వస్తుంది. ఇంకో గ్లాస్లో వాటర్ పోసుకుంటుంది. కానీ తాగడానికి ధైర్యం సరిపోదు, వాటిని పారబోసేస్తుంది. అప్పుడు ఆ డైనర్ బయట ఉన్న సోఫియా ఏమో కింద పడిపోతుంది. జనాలందరూ సోఫియా దగ్గరికి వెళ్తే సోఫియా ఏమో నన్నెవరో వెనక నుంచి తోసినట్టు నాకు అనిపించింది, నా చెయ్యి విరిగిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది. ఇంకా సారా వెంటనే డైనర్ లోపలికి వెళ్ళిపోయి ఆ గ్లాస్లో వాటర్ పోసి తాగేసి మళ్ళీ ఆ వాటర్ని ఆ జగ్గులో పోస్తుంది. అలా పోసి అక్కడే కూర్చుని ఉంటుంది, ఆ వాటర్ ఎవరు తాకుండా ఉండడానికి చూడడానికి. గాయపడిన సోఫియానేమో మరియలను క్రిస్టి క్లినిక్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సోఫియా ఏమో మనం దేవుడికి లాయల్గా ఉన్నామా లేదా అని మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని సోఫియా క్రిస్టితో అంటుంది. అండ్ అలాగే అబ్రహాంకి సంబంధించిన ఒక స్టోరీ కూడా సోఫియా చెప్తుంది. దేవుడు అబ్రహాంకి తన మీద ఉన్న ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఒక టాస్క్ ఇస్తాడు. అబ్రహాం తన సొంత కొడుకుని చంపాలి. అబ్రహాం కూడా తన విశ్వాసాన్ని చూపించడానికి తన కొడుకుని చంపడానికి సిద్ధం అవుతాడు. కానీ అప్పుడు దేవుడు మళ్ళీ వచ్చి అది అవసరం లేదు, నువ్వు ఒక మేకని బలిస్తే చాలు అని అంటాడు. ఇక్కడ దేవుడు మొదటి నుంచి చూసింది అబ్రహాం కొడుకు చావు గురించి కాదు, అబ్రహాం అసలు తన కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తాడా లేదా అని సోఫియా స్టోరీ చెప్తుంది. అండ్ అప్పుడే మనకి డైనర్లో ఆ జగ్గులో ఉన్న వాటర్ని ఆ బస్ డ్రైవర్ వచ్చి సింకులో పారిపోసేస్తుంది. అండ్ ఇంక మరోపక్క జూలీ ఏమో తన జుట్టుని షార్ట్ హెయిర్ కట్గా మారుస్తుంది. ర్యాండల్ అండ్ జూలీ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఆ రూయిన్స్ దగ్గరికి వెళ్తారు. జూలీ ఏమో బుక్ మార్క్ ఎలా చేయాలి అని ర్యాండల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఎలా అంటే ఆమె ఒక మార్కర్ అండ్ ఒక తెల్ల పేపర్ని తనతో పాటు తీసుకెళ్తుంది. స్టోరీ వాకింగ్ చేశాక అక్కడ ఏం చూస్తుందో ఒకటి రాస్తుంది. ఎగ్జాంపుల్గా పైన ఎక్స్ అని రాస్తుంది. స్టోరీ వాకింగ్లో లోపల రాసింది బయటకు వచ్చాక కూడా ఆ ఎక్స్ అనే మార్క్ అలాగే ఉంటుంది కదా. వచ్చాక ఆ ఫోల్డ్ చేసి ఉన్న పేపర్ లోపల అసలు ఎక్కడికి వెళ్ళా అని డీటెయిల్స్ రాస్తుంది. నెక్స్ట్ టైం స్టోరీ వాక్ చేయడానికి ఈజీగా ఉండడానికి. సో ఇంకా జూలీ ఒక వైట్ పేపర్ అండ్ మార్కర్ని పెట్టుకొని ఆ లోపలికి వెళ్తుంది. ఈసారి ఆమె ఎక్కడికి వెళ్తుందంటే ఆ రోడ్డు మీద అన్ని డెడ్ బాడీసే ఉంటాయి. అండ్ మన మ్యాన్ ఇన్ ఎల్లో ఏమో చనిపోయిన బాడీలో ఆ బాడీ పార్ట్స్ని తింటూ ఉంటాడు. జూలీని చూసి షాక్ అవుతాడు. వెంటనే జూలీ వైపు దూసుకుని వస్తూ ఉంటాడు. జూలీ ఏమో పేపర్ మీద ఎక్సెన్ రాస్తుంది. అప్పుడే ర్యాండల్ జూలీని వెనకలాగుతాడు. జూలీ వెంటనే తన జేబులో ఉన్న పేపర్ని చూస్తుంది. కానీ ఎక్సెన్ మార్క్ ఉండదు, ఖాళీగా ఉంటుంది. ప్లాన్ ఫెయిల్ అయిందని జూలీ చాలా కోపంగా ఉంటుంది. మరోపక్క విక్టర్ వాళ్ళ నాన్నేమో విక్టర్ దగ్గరికి వస్తే విక్టర్ ఏమో మళ్ళీ ఆ చెట్లు కదిలాయా లేదా అని లెక్క పడుతూ ఉంటాడు. ఆ చెట్లు కదిలాయి అని విక్టర్కి అర్థమవుతుంది. విక్టర్ వాళ్ళ నానేమో విక్టర్ చూసిన దాని గురించి అడుగుతాడు. విక్టర్ ఏమో నేనేం చెప్పను, మీకు డైరెక్ట్గా చూపిస్తా అని చెప్పి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాడు. భూమిలో పాత పెట్టిన తన డ్రాయింగ్స్ని మళ్ళీ తెస్తాడు. మొత్తం 2 డ్రాయింగ్స్ ఉంటాయి. ఫస్ట్ డ్రాయింగ్ ఏమో ఆ మ్యాన్ ఇన్ ఎల్లో గురించి ఉంటుంది. అండ్ సెకండ్ డ్రాయింగ్ ఏమో ఆ మ్యాన్ ఇన్ ఎల్లో మనుషులు బాడీ పార్ట్స్ తింటున్నట్టు ఉంటుంది. అండ్ అది తినేది కూడా ఎవరితో కాదు, విక్టర్ వాళ్ళ అమ్మ బాడీయే. నేను బాటిల్ ట్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు అమ్మ బాడీ పార్ట్స్ని ఆ ఎల్లో కలర్ వ్యక్తి ఆ మ్యాన్ ఇన్ ఎల్లో తింటున్నాడు అని విక్టర్ వాళ్ళ నాన్నతో విక్టర్ చెప్తాడు. విక్టర్ వాళ్ళ నానేమో చాలా షాక్ అయిపోతాడు. అండ్ మరోపక్క బాయ్డ్ ఏమో ఫాతిమాతో మాట్లాడాక మళ్ళీ కాలనీ హౌస్ నుంచి వెనక్కి వెళ్తూ ఉంటే అక్కడ అతనికి తన వైఫ్కి సంబంధించిన ఆ గోల్డ్ రింగ్ మళ్ళీ కనిపిస్తుంది. ఆ రింగ్ మీద ఇన్ఫినిటీ సింబల్ కూడా ఉంటుంది. బాయ్డ్ ఇంక వెంటనే పోలీస్ స్టేషన్లో ఉన్న తన రూమ్ దగ్గరికి వెళ్ళి కాలనీ హౌస్లో తనకు దొరికిన ఆ రింగ్ని టేబుల్ మీద పెట్టి తన లాకర్ ఓపెన్ చేసి ఒరిజినల్ రింగ్ ఉందా లేదా చూస్తాడు. ఆ ఒరిజినల్ రింగ్ అక్కడే ఉంటుంది. బాయ్డ్ దాన్ని కనిపెట్టిన వెంటనే కాలనీ హౌస్లో తనకు దొరికిన ఆ రింగ్ అనేది
అనేది ఆ టేబుల్ మీద నుంచి మాయమైపోతుంది. అతనికి కనిపించదు. బాయిడ్ చాలా షాక్ అవుతాడు. మరోపక్క తబితా, డోనా, ఈతన్ వీళ్ళందరూ ఫుడ్ కోసం ఆ లేక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. దారి మధ్యలో ఒక పక్షి అనేది వాళ్ళకి రెక్క కోల్పోయి కనబడుతుంది. ఆ పక్షిని ఈతన్ తీసుకుంటాడు. మనం లేక్ ఆఫ్ టీయర్స్ దగ్గరికి వెళ్తే ఈ పక్షి మళ్ళీ నార్మల్ గా అవుతుంది అని తబితాతో అంటాడు. ఈతన్ ఇంకా పక్షిని తీసుకుంటాడు. అలాగే తబితా ఏమో డోనాతో ఈ లేక్ ఆఫ్ టీయర్స్ ఇదంతా ఈతన్కి నిజం కాదు అని తెలిసినప్పుడు అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాదు అని డోనాతో అంటుంది. డోనా ఏమో నువ్వు నాకు మొన్న లెటర్ రాసినట్టు మళ్ళీ ఎప్పుడు రాయకు. నువ్వు మీ పిల్లలు వాళ్ళు కూడా నాకు సొంత కుటుంబం లాంటి వాళ్ళే. ఇప్పటి నుంచి ఎవరైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే ఆ రిస్క్ నేనే తీసుకుంటా, నువ్వు ఎప్పుడు తీసుకోకు అని డోనా తబితాతో అంటుంది. అండ్ ఇంకా వీళ్ళందరూ ఆ లేక్ దగ్గరికి చేరుకుంటారు. ఇతనేమో ఆ పక్షికి ఆ లేక్ లో ఉన్న నీళ్ళని పోస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు అక్కడ కూరగాయలను తీసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తికి భూమిలో ఉన్న ఒక తాడు కనిపిస్తుంది. ఆ తాడు ఆ లేక్ మధ్య వరకు ఉంటుంది. దాన్ని గట్టిగా లాగితే ఆ లేక్ లోపల నుంచి ఒక బాడీ బయటకు వస్తుంది. ఆ బాడీస్ ని ఒడ్డుకి తీసుకొస్తారు. అలా ఒడ్డుకి తీసుకొచ్చిన వెంటనే అవి బాడీస్ కాదు, కొన్ని బొమ్మలు అని వాళ్ళకి అర్థం అవుతాయి. డోనా ఏమో అవి బొమ్మలే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ బొమ్మల్ని కత్తితో గుచ్చి లోపల ఏమైనా ఉందేమో అని చూస్తుంది. కానీ ఏం ఉండదు, దూది మాత్రమే ఉంటుంది. అయినా ఒక మనిషి సైజులో ఉన్నంత బొమ్మలు ఎందుకు తయారు చేస్తారు? పంటలు ఉన్నప్పుడు కాకులు రాకుండా కాకుల్ని భయపెట్టడానికి ఆ బొమ్మల్ని తయారు చేసేవారు అని వాళ్ళకి అర్థం అవుతుంది. డోనా ఏమో నాకు తెలిసి ఆ లేక్ లోపల కూడా భయంకరమైనది ఉండి ఉంటది. వాటిని బయటికి రాకుండా ఉండడానికి జనాలు ఈ బొమ్మల్ని తయారు చేసి ఆ లేక్ లోపలికి వేశారేమో అని అంటుంది. సో ఇంక వాళ్ళు ఆ బొమ్మల లోపల రాళ్ళను నింపి మళ్ళీ ఆ లేక్ లోపలికి పంపించేస్తారు. అండ్ ఈతన్కి దొరికిన ఆ పక్షి ఏమో చనిపోతుంది. దాన్ని ఈతన్ పూడ్చిపెడతాడు. అండ్ అలాగే వాళ్ళకి కనిపించిన ఈ లేక్ ఆఫ్ టీయర్స్ కాదు అని ఈతన్కి అర్థం అయ్యి ఈతన్ బాధపడుతూ ఉంటాడు. అండ్ మరోపక్క సోఫియాకి చేతికి తగిలిన గాయాన్ని త్వరగా కోలుకునేలాగా చేయడానికి ఆమె చేతిని క్రిస్టీ సరిచేస్తుంది. అలా సరిచేశాక మరియల్లేమో పక్కనే ఉన్న అంబులెన్స్ లోపలికి కొన్ని మెడిసిన్స్ కోసం వెళ్తుంది. ఆ అంబులెన్స్ లో ఆమె ఆ మెడిసిన్స్ కోసం వెతుకుతూ ఉంటే ఆమెని చైన్లతో కట్టేసినట్టు ఆమె ఫీల్ అవుతుంది. చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ అంబులెన్స్ లో ఉన్న ఆ రేడియోలో జనాల అరుపులు అనేవి మరియాలకి వినిపిస్తూ ఉంటాయి. కాసేపటికి క్రిస్టీ అక్కడికి వస్తుంది. క్రిస్టీ అక్కడికి వచ్చేసరికి మరియాలేమో కింద కూర్చుని వణికిపోతూ ఉంటుంది. క్రిస్టీ ఆమెను మళ్ళీ క్లినిక్ లోపలికి తీసుకెళ్తుంది. అండ్ క్లినిక్ దగ్గరికి ర్యాండల్ అండ్ జూలీ కూడా వస్తారు. వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే ర్యాండల్ ఏమో నువ్వు అనవసరంగా స్టోరీ వాకింగ్ చేస్తాను, అది నీకే ప్రమాదకరం అంటాడు. జూలీ ఏమో మా నాన్న కోసం నేను ఆ రిస్క్ తీసుకోవాలని చెప్తుంది. వీళ్ళిద్దరూ గొడవ పడడం సోఫియా ఒక మూల నుంచి చూస్తుంది అండ్ చూసి ఆనందపడుతుంది. అండ్ అక్కడే పక్కన క్రిస్టీ అండ్ మరియల్ మాట్లాడుకుంటూ ఉంటారు. క్రిస్టీ ఏమో అసలు ఏం జరిగింది నీకు, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే మరియల్ ఏమో అదేం లేదు అని చెప్తుంటే క్రిస్టీ ఏమో నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అది ఇది అంటుంది. అదేమో అవసరం లేదు, నేను బాగానే ఉన్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే దారి మధ్యలో సోఫియా కనబడుతుంది. అండ్ మరియల్కి మళ్ళీ తనని చైన్లతో కట్టేసినట్టు తనకు అనిపిస్తుంది. అండ్ మళ్ళీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదంతా సోఫియాని అక్కడ నుంచి చేస్తుంది. మరియల్ ఏమో నాకు అంబులెన్స్ లో ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ అరుపులు అనేవి నాకు వినిపించాయి అని క్రిస్టీతో అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న సోఫియా ఏమో దేవుడు నిన్ను ప్రాఫిట్ లాగా ఎంచుకున్నాడు జనాలు బాధలు వినడానికి అని అంటుంది. మరియల్ ఏమో అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే క్రిస్టీ ఏమో నేను ఇంతకు ముందు చాలా మందిని చూశాను, ఈ ప్లేస్ వాళ్ళ తల లోపలికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు మరియల్లేమో ఇక్కడ పురాతన కాలానికి సంబంధించి ఏదో ఉంది, అది మన బాధల మీద బతుకుతుంది, మన బాధలు అనేవి ఆగవు, మనం చనిపోయినా సరే మనం ఇక్కడే ట్రాప్ అయి ఉంటాం, మనం ఇక్కడ నుంచి వెళ్ళలేం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ కెన్నీ ఏమో మళ్ళీ ఫాతిమా దగ్గరికి వెళ్తే ఫాతిమా ఏమో ఆ గోలెం కి షేప్ తయారు చేస్తూ ఉంటుంది. అండ్ ఫాతిమా ఏం చెప్తుందంటే నేను ఆ మాన్స్టర్తో కనెక్ట్ అవడం వల్ల ప్రతిరోజు నాకు చాలా దారుణంగా ఉంటుంది. అండ్ ప్రతి రాత్రి కూడా నేను కిటికీ నుంచి బయటికి చూస్తాను, అతను వచ్చి నా వైపు ఏమైనా చూస్తాడేమో అని ఫాతిమా కెన్నీతో ఉంటుంది. కెన్నీ ఏమో నువ్వేం బాధపడకని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉంటే విక్టర్ వాళ్ళ నాన్న కనబడతాడు. తన చేతిలో ఒక ఆల్కహాల్ బాటిల్ ఉంటుంది. విక్టర్ వాళ్ళ నాన్న ఒక రూమ్ లోకి వెళ్ళి బాగా తాగేస్తాడు. అండ్ ఆ కాలనీ హౌస్ లో గోల చేస్తూ ఉంటాడు చాలా బాధతో. తన వైఫ్ అయిన మిరాండాని ఆ ఎల్లో కలర్ మ్యాన్ తినడం ఈ విషయం తెలిసి చాలా బాధలో ఉంటాడు. కెన్నీ వచ్చి మళ్ళీ అతన్ని కామ్ చేస్తాడు. అండ్ విక్టర్ ఏమో వాళ్ళ అమ్మకి జరిగిన విషయాన్ని కెన్నీతో కూడా చెప్తాడు. మరోపక్క ఆ లేక్ దగ్గర ఆ రోజు రాత్రి ఫుడ్ కోసం లేక్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బయట నుంచి కొన్ని సౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. తబితా ఆ సౌండ్స్ విన్నాక తనకి ఒక స్టోరీ గుర్తొస్తుంది. తాను చిన్నపిల్లగా ఉంటుంది అండ్ తన చేతిలో ఆ బొమ్మలు ఉంటాయి, కానీ ఆ బొమ్మలు అనేవి చిన్నగా ఉంటాయి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ బొమ్మల్ని
ఆ లేక్ లో పడేస్తాడు. ఎందుకంటే ఆ బొమ్మలు అతనికి పీడకల అని. కొన్ని రోజులకి ఆ వ్యక్తి చనిపోతాడు. అలా చనిపోయాక అతని పీడకలలు ఆ లేక్ లోపల నుంచి బయటకు వచ్చాయి అని తబితా అంటుంది. అండ్ నీకు వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ చోటు చాలా ప్రమాదకరం అని తబితా అంటుంటే సడన్ గా ఆ బొమ్మ ఒక మాన్స్టర్ లాగా మారి ఆ బొమ్మకు జీవం వచ్చి వాళ్ళతో పాటు ఉన్న ఒక వ్యక్తిని చంపేస్తుంది. వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. వీళ్ళతో వచ్చిన ఇంకో అమ్మాయిని ఆ బొమ్మ తన మొహాన్ని నిప్పుల్లో పడేస్తుంది. ఎల్లిస్ వచ్చి ఆమెను కాపాడుతాడు. ఆమె మొహం సగం కాలిపోయి ఉంటుంది. అండ్ డోనా తబితా దగ్గర కూడా ఇంకో బొమ్మ వస్తుంది. డోనాని ఆల్మోస్ట్ ఆ బొమ్మ చంపేయబోతుంది. అప్పుడు తబితా పక్కనే ఉన్న ఒక భయంకరమైన మొహంతో ఉన్న కర్రతో ఆ బొమ్మని గుచ్చి చంపేస్తుంది. ఈ కర్రలతో చంపితేనే ఈ బొమ్మలు చనిపోతాయి అని తబితా ఉంటుంది. ఇంకా మరోపక్క జేడ్కేమో తను తీసుకున్న ఆ మ్యాజిక్ మష్రూమ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని బాయిడ్తో కూడా చెప్తాడు. కొన్ని స్పైడర్స్ అనేవి తన బాడీ మీదకి ఎక్కేస్తున్నట్టు జేడ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బాయిడ్తో కూడా ఏం చెప్తాడంటే, నాకు తెలిసి ఆ మష్రూమ్స్ పనిచేస్తున్నాయి, నువ్వు నాతో పాటే ఉండు, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తేడా చెప్పు, మనం ఒకవేళ మన జర్నీని ఆపేయాలనుకుంటే నేను క్యాప్రికాన్ అని చెప్తా, అదే మన సేఫ్ వర్డ్ అని జేడ్ అంటాడు. అప్పుడు జేడేమో బాయ్ని తీసుకుని అడవి లోపలికి వెళ్తాడు. నేను గుర్తు తెచ్చుకోలేని ఆ విషయాల్ని నాకు మళ్ళీ గుర్తు చేయి, మేము ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి ఏది అని అడుగుతాడు. అప్పుడు జేడ్కి దూరంగా ఒక 12 ఏళ్ల అబ్బాయి వైలన్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, జేడే తన చిన్నప్పుడు తను వైలిన్ లో ప్లే చేసిన ఆ సాంగ్ కూడా ఎప్పుడంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు. జేడేమో ఇది చూసి తట్టుకోలేకపోతాడు. అప్పుడు జేడ్కేమో తనకి ఇంతకు ముందు కనిపించిన ఒక కంట్లో కత్తి పొడుచుకుని ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడు. అతని చేతిలో ఒక గిన్నెలో రక్తం ఉంటుంది. ఆ రక్తాన్ని అతను తాగమని అడుగుతాడు. జేడు కూడా అది తాగుతాడు. అప్పుడు 12 ఏళ్ల జేడేమో, నువ్వు అది తాగకుండా ఉండాల్సింది, ఇప్పుడు నువ్వు చూడకూడనివన్నీ చూస్తావు అని అంటాడు. అలా చెప్పి అతను కాలనీ హౌస్ దగ్గరికి జేడుని తీసుకెళ్తాడు. బాయ్డ్ కూడా జేడుతో పాటు వస్తాడు. ఆ కాలనీ హౌస్ బయట 4 వ్యక్తులు వైరన్ ప్లే చేస్తూ ఉంటారు. నలుగురికి కూడా గాయాలవుతాయి. అందులో ఒక వ్యక్తి ఏమో క్రిస్టోఫర్, అండ్ ఇంకో వ్యక్తి ఏమో జేడ్కి ఇంతకు ముందు కనిపించిన కంటిలో కత్తి దిగిన ఆ వ్యక్తి, అండ్ ఇంకో వ్యక్తి ఏమో బండరాయితో ఎవరో అతన్ని చంపేసినట్టు ఉంటాడు కింద. వీళ్ళందరూ కూడా జేడే కానీ ఇంతకు ముందు జన్మలో అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు జేడే. అండ్ జేడ్కి ఇక్కడ ఇంకో విషయం అర్థమవుతుంది, వీళ్ళెవరూ కూడా ఆ మాన్స్టర్ చేతిలో చావలేదు, ఎవరో వీళ్ళని మర్డర్ చేశారు అని. వీళ్ళందరూ కూడా జేడ్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఏ పాటనైతే వైలిన్ లో ప్లే చేశారో అదే పాటను ప్లే చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు నిన్ను పిలుస్తున్నారు కదా, ఎప్పుడైతే జనాలకి ఆ నిజం తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఫస్ట్ నీ మీద నిందలు వేస్తారు, ఆ తర్వాత ద్వేషిస్తారు, అలా వెళ్లే కొద్దీ నిన్ను చంపేస్తారు అని చిన్నప్పుడు జేడ్ చెప్తాడు. మరి తబితా పరిస్థితి ఏంటి అని జేడ్ అడిగితే 12 ఏళ్ల జేడేమో తబితా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది అని అంటాడు. అండ్ ఆ తర్వాత జేడ్ ని కాలనీ హౌస్ కింద బేస్మెంట్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ కొన్ని వస్తువుల్ని తొలగిస్తే ఒక డోర్ ఉంటది. ఆ డోర్ లోపలికి జేడ్ అండ్ బాయ్డ్ వెళ్తారు. బాయ్డ్ ఏమో దారి మధ్యలోనే మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిది, క్యాప్రికాన్ అని సేఫ్ వర్డ్ కూడా చెప్తాడు. అయినా సరే జేడ్ రాడు, ఇంకా వెళ్తూనే ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అతను ఆ పిల్లల్ని చూసిన చోటు దగ్గరికి వెళ్తాడు. అండ్ అదే ప్లేస్ లోనే ఆ పిల్లల్ని సాక్రిఫైస్ చేశారు. అండ్ అప్పుడు ఆ మాన్స్టర్స్ అన్ని కూడా జేడ్ దగ్గరికి వచ్చేసి కింద తవ్వి పెట్టిన ప్లేస్ లో జేడ్ ని లోపల వేసి మూత మూసేస్తారు. ఆ కింద జేడ్ కి ఒక చిన్న పిల్లోడు కూడా కనిపిస్తాడు. జేడ్ ఇంక భయంతో అరుస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా పోలీస్ స్టేషన్ లో జేడ్ స్పృహలోకి వస్తాడు. బాయ్డ్ ఏమో జేడ్ ని కంట్రోల్ చేస్తాడు. మనం ఇక్కడికి ఎలా వచ్చాం అని జేడ్ బాయ్డ్ తో అడిగితే, ఇక్కడికి రావడం ఏంటి, నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నావు కదా అని బాయ్డ్ అంటాడు. అప్పుడు జేడ్ ఏమో, మనం ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు అర్థమైంది అని బాయ్డ్ తో అంటాడు. అది ఎలా అంటే, ఆ మష్రూమ్ తీసుకున్నాక తనకు వచ్చిన కలలో కాలనీ హౌస్ బేస్మెంట్ లో ఉన్న ఆ డోర్ లోపల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ పిల్లలకి సంబంధించిన ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల్ని ఆ మాన్స్టర్స్ కాపాడుతున్నాయేమో, మనం ఎలా అయినా సరే ఆ ఎముకల్ని తీసుకురావాలి అని జేడ్ అంటాడు. బాయ్డ్ ఏమో, ఇది చాలా రిస్కీ ప్లాన్ లాగా ఉంది, మనం ముందుకు వెళ్ళడం కుదరదు అని జేడ్తో అంటాడు. సరే, కాలనీ హౌస్ బేస్మెంట్ లో ఒక డోర్ ఉన్న విషయం నీకు తెలుసా, అది నా కల్లో కనిపించింది, ముందు మనం ఆ డోర్ ని కనిపెడదాం, ఆ తర్వాత మన ప్లాన్ ఏంటో చూద్దాం అని బాయ్డ్ తో జేడ్ అంటాడు. ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏమో బాయ్డ్ తనకి ఒక టాస్క్ ఇస్తాడు కదా, జనాల వస్తువుల్ని అన్ని పరిశీలించమని. ఆ పనిలో ఉంటది. అండ్ వీళ్ళు వెతుకుతున్న ఆ డోర్ అయితే వీళ్ళకి కనిపించదు. బాయ్డ్ ఏమో, ఇంకా మనకి ఎలాంటి ప్లాన్ లేదు, ఒకవేళ ప్లాన్ వేస్తే జనాలు ప్రమాదంలో ఉంటారు అని జేడ్తో అంటే, జేడేమో, ఇప్పుడు మనం ఏమీ చేయట్లేదు, అయినా సరే ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు అని జేడ్ అంటాడు. వీళ్ళిద్దరికి చిన్న గొడవ అయ్యే టైంకి కెన్నీ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఆగిపోతుంది. కెన్నీ ఏమో విక్టర్ తనకు చూపించిన ఆ డ్రాయింగ్ ని బాయ్డ్ కూడా చూపిస్తాడు. అదే టైంకి విక్టర్ ఏమో కాలనీ హౌస్ మేడపైకి ఎక్కేస్తాడు. బాయ్డ్ కూడా ఇంకా విక్టర్ దగ్గరికి వెళ్తాడు. నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుంచి దూకేశాడు, అతనికి ఈ ప్లేస్ అంటే అసలు నచ్చేది కాదు, అతను చనిపోవడానికి కూడా చాలా రోజులు పట్టింది అని అంటాడు. అండ్ అప్పుడు ఇంకా విక్టర్ ని లోపలికి తీసుకెళ్లి విక్టర్ తో బాయ్డ్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ విక్టర్ ఏమో,
ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అందరితో పాటు మాలాగే ఈ ప్లేస్కి వచ్చాడు. అతని ఎల్లో కలర్ సూట్ అనేది బాగుండేది. అతన్ని నేను మంచివాడనే అనుకున్నా. అతను నాకు తెలిసి ఒంటరిగానే వచ్చాడు అనుకుంటా ఈ ప్లేస్కి, సరిగ్గా గుర్తులేదు. కానీ అతను ఒక పెద్ద బ్రౌన్ కలర్ కారులో వచ్చాడు అని విక్టర్ బాయ్డ్తో అంటాడు. బాయ్డ్ ఏమో అప్పుడు అతని కార్ ఎక్కడ ఉంది, మాకు ఒకసారి చూపించు, అతని గురించి ఇంకా చెప్పు అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు డాన్ అక్కడికి వస్తుంది. బాయ్డ్ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి రాజర్ డెడ్ బాడీని అతనికి చూపించి వాళ్ళని ఆ లేక్ లోపల నుంచి వచ్చిన బొమ్మలు అటాక్ చేసాయి. తబిత వీటితోనే ఆ బొమ్మల్లో ఒక దాన్ని చంపింది అని డోనా అంటుంది. రాజర్ డెడ్ బాడీ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ ఆ బొమ్మలాగానే కళ్ళు నోరు కుట్టేసి ఉంటుంది. తబిత ఏమో చిన్నప్పుడు ఆ బొమ్మలు నావే, అవి ఒక అతను తీసుకుని ఆ లేక్ లో పడేశాడు. అతనికి ఆ బొమ్మలంటే చాలా భయం, ఒక పీడకల లాంటిది. అతను చనిపోయాక ఆ బొమ్మలకి జీవం వచ్చింది. మనం చనిపోయాక మన పీడకలలు అనేవి ఈ ప్లేస్ లో ఒక భాగం అయిపోతాయి అని తబిత అంటుంది. అప్పుడు కెన్నీ కూడా అవును కరెక్టే, సారా కూడా నాతో చెప్పింది వాళ్ళ అన్నయ్యకి పురుగులంటే భయం అని. సేమ్ అలాగే వాళ్ళ అన్నయ్య చనిపోయాక ఈ టౌన్ నిండా పురుగులన్నీ వచ్చాయి అని కెన్నీ అంటాడు. అప్పుడు డోనా ఏమో మనం ఇదంతా జనాలకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే డోనాకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోద్ది. అందరూ డోనాని మళ్ళీ బ్రతికించడానికి కష్టపడుతూ ఉంటారు, కానీ అందరూ చనిపోయిందని అనుకుంటారు. కానీ బాయ్డ్ మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాడు. డోనా పల్స్ ని మళ్ళీ వెనక్కి తిప్పిస్తాడు. అండ్ అదే టైంకి క్లినిక్ లో క్రిస్టియన్ మరియల్ ఏమో ఆ మొహం సగం కాలిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. డోనాకి హార్ట్ అటాక్ అని తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాలనీ హౌస్కి వస్తారు. ఆమె పల్స్ రేట్ ని చెక్ చేయడానికి కొన్ని వైర్స్ కావాల్సి వస్తే బాయ్డ్ ఏమో వెంటనే జేడ్ దగ్గరికి వచ్చి ఆ రేడియో వైర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఆ వైర్స్ ఏమో రాజర్ బాడీ ఎక్కడ ఉందో ఆ రూమ్ లో ఉంటాయి. అండ్ జేడ్ కూడా రాజర్ బాడీని అక్కడ చూసి షాక్ అవుతాడు, భయపడతాడు. బాయ్డ్ ఏమో దీని గురించి నేను తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తాడు. అండ్ ఆ వైర్స్ ని జేడ్ బాయ్డ్కి ఇస్తాడు. అండ్ డోనా పల్స్ ని చెక్ చేస్తారు. డోనా పల్స్ బాగానే ఉంటది. ఈతనేమో ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. నేను డోనా చనిపోయే ముందు ఆమెతో మాట్లాడాలి అని తబితని అడిగితే తబిత కూడా ఇంకా డోనాని కలవడానికి ఒప్పుకుంటుంది. ఈతనేమో ఇప్పుడు డోనా దగ్గరికి వస్తాడు. డోనా ఏమో స్పృహలో ఉండదు. నువ్వు చెప్పిన మాటల్ని నేను ఇంకా మర్చిపోలేదు డోనా, నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను అని ఇతను చెప్తాడు. ఇంకా మరోపక్క సారా ఏమో తన ఇంటికి పెయింట్లు వేస్తూ ఉంటుంది. ఎందుకంటే సోఫియా వచ్చింది కదా, ఒక కొత్త లుక్ ఉండాలని. అప్పుడు జూలీ అక్కడికి వచ్చి నువ్వు ఇంతకు ముందు ఏం ఫేస్ చేసావో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అని జూలీ సారాతో అంటుంది. అప్పుడు సారా ఏమో నాతో పాటు పెయింట్ వేయడానికి హెల్ప్ చేయమని జూలీని అడుగుతుంది. జూలీ కూడా దానికి ఒప్పుకుంటుంది. జూలీ ఏమో చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని డోనట్స్ తినడానికి ఒక ప్లేస్ కి తరచుగా తీసుకెళ్లేవాడు. కానీ ఒక రోజు నేను మా నాన్నతో ఆ ప్లేస్ కి తీసుకువెళ్ళొద్దని చెప్పా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ తో తిరగడానికి. అలా నేను చెప్పకుండా ఉండాల్సింది అని సారాతో చెప్పుకుంటూ జూలీ బాధపడుతూ ఉంటుంది. అలాగే తాను మళ్ళీ వాళ్ళ నాన్నని బ్రతికించుకోవాలి అని అనుకుంటున్నట్టు సారాతో జూలీ చెప్తుంది. సారా ఏమో జూలీకి ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తుంది. ఫాతిమా తయారు చేసే గోళంకి ఏమో ఒక షేప్ అనేది వస్తుంది. ఎల్లిస్ ఏమో ఫాతిమాతో నేను నీకు కరెక్ట్ సపోర్ట్ ఇవ్వట్లేదు, దానికి నేను నిజంగా బాధపడుతున్నా అని చెప్తూ ఉంటే ఫాతిమా ఏమో అదేం లేదు, నువ్వు నాతో బాగానే ఉంటున్నావు అని చెప్పి తాను మ్యాజికల్ థింగ్స్ ని నమ్ముతున్నట్టు ఎల్లిస్తో చెప్తుంది. అంటే ఇప్పుడు ఆమె తయారు చేస్తున్న ఆ గోళం కూడా ఒక మ్యాజికల్ థింగ్ అని ఆమె చెప్తుంది. మరోపక్క సోఫియా ఏమో విక్టర్ వాళ్ళ నాన్న ఆ ఎల్లో డ్రెస్ ని చూసి చాలా కోపంగా ఉండడం చూస్తుంది. విక్టర్ వాళ్ళ నాన్న తర్వాత తాగడానికి వెళ్తాడు. అతనితో పాటు సోఫియా కూడా తాగడానికి వెళ్తుంది. సోఫియా ఏమో ఇందాక మీరు ఆ ఎల్లో కలర్ డ్రెస్ తో ఏం చేస్తున్నారు అని అడిగితే విక్టర్ వాళ్ళ నాన్నేమో ఆ డ్రెస్ వేసుకున్న వ్యక్తి నా కుటుంబానికి చాలా దారుణాలు చేశాడు, నాకు తెలిసి ఇప్పుడు అతను నరకంలో ఉంటాడు అని సోఫియాతో అంటాడు. అప్పుడు హెన్రీ కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు సోఫియా ఏమో తన రక్తపు చుక్కల్ని కొన్ని విక్టర్ వాళ్ళ నాన్న గ్లాస్ లో కలిపేస్తుంది. అతను దాన్ని తాగేస్తాడు. ఇంక మరోపక్క డోనా దగ్గరేమో బాయ్డ్ అక్కడే ఉంటాడు. ఒంటరిగా డోనాతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎలా అయినా బతకాలి, నువ్వు లేకుండా నేను ఇది చేయలేను, నేను నీకు గుడ్ బై కూడా చెప్పను, నువ్వు ఎలా అయినా లెగిచి తీరాలి అని డోనాతో అంటూ ఉంటాడు. అప్పుడు ఫాదర్ కార్ట్రీ మళ్ళీ బాయ్డ్కి కనిపిస్తాడు. డోనా మళ్ళీ స్పృహలోకి రాకపోతే నువ్వేం చేస్తావు అని ఫాదర్ కార్ట్రీ అడిగితే ఏం చేయాలో నాకు కూడా తెలీదు అని బాయ్డ్ అంటాడు. అండ్ అప్పుడు ఫాదర్ కార్ట్రీ ఏమో జేడ్ చెప్పిన ఆ డోర్ గురించి ఆలోచించు, నువ్వు రిస్క్ అనేది తీసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఇది సరైన సందర్భం కాదు అని బాయ్డ్ అంటాడు. అప్పుడు డోనా స్పృహలోకి వస్తుంది. కాలనీ హౌస్ లో ఉన్న అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇంకప్పుడు బాయ్డ్ బయటికి వెళ్తాడు. అండ్ ఫాదర్ కార్ట్రీతో ఏమంటాడంటే తబిత చెప్పిన ఆ పీడ కళలు అదంతా నిజమేనా అని అడుగుతాడు. అది నిజమే అని ఫాదర్ కార్ట్రీ అంటాడు. అప్పుడు బాయ్డ్కి మార్టిన్ తనకు చెప్పిన కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఆ మాన్స్టర్స్ అవన్నీ జస్ట్ టిప్ ఆఫ్ ది స్పియర్ అంతే, తెలియని విషయాలు ఈ ఊర్లో చాలా ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా బాయ్డ్ గుర్తెచ్చుకుంటాడు. ఆ పిల్లలకి సంబంధించిన బోన్స్ అనేవి ఆ టన్నెల్స్ లో ఉన్నాయా అని ఫాదర్ కార్ట్రీని అడిగితే నాకు తెలీదు,
కానీ నీ దగ్గర సమయం అయితే లేదు, అది మాత్రం నేను చెప్పగలను అని ఫాదర్ కార్టరీ అంటాడు. ఇంక వెంటనే బాయిడ్ ఒక సుత్తిని తీసుకొని కాలనీ హౌస్ బేస్మెంట్ లోపలికి వెళ్ళి ఒక గోడని పగలగొడతాడు. ఆ గోడని పగలగొట్టిన వెంటనే అవతల వైపు ఒక డోర్ అనేది ఉంటది. వాళ్ళకి కావాల్సిన ఆ డోర్ అనేది దొరుకుతుంది. బాయిడ్ కనిపెట్టిన ఆ డోర్ ని రాండల్ అండ్ జేడ్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు, కానీ అది ఓపెన్ అవ్వదు. సో ఇంకెంతకైనా మంచిదని ఆ డోర్ కి ఒక మేక్ కొట్టి ఒక టాలిస్మన్ ని ఉంచుతారు ఆ మాన్స్టర్స్ రాకుండా. బాయిడ్ ఏమో విక్టర్ అండ్ విక్టర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తబితా అండ్ జేడ్ పునర్జన్మ విషయం గురించి చెప్తాడు. పోయిన జన్మలో మిరాండానే ఇప్పుడు తబితా అని బాయిడ్ చెప్తే విక్టర్ అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు షాక్ అవుతారు. ఈ విషయాన్ని జనాలకి అసలు ఏమాత్రం చెప్పొద్దు అని వాళ్ళు చెప్తారు. విక్టర్ అయితే మనం ముందు మ్యాన్ ఇన్ ఎల్లో గురించి ఆలోచించాలి, అతని గురించి మనం వెతకాలి అని అంటాడు. అలాగే తబితా కూడా జూలీ అండ్ ఈతన్తో ఈ పునర్జన్మ విషయం చెప్తుంది. జూలీ అయితే అసలు ఈ విషయాన్ని ఏమాత్రం నమ్మదు. బాయిడ్ కూడా ఇంకా జనాలకి ఈ పునర్జన్మ విషయం గురించి చెప్తాడు. జనాలు కూడా రకరకాల ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే ఆ టన్నెల్లో ఆ చిన్నపిల్లల బోన్స్ ని మనం ఎలా అయినా బయటికి తీసుకురావాలి అని బాయిడ్ అంటాడు. ఇది చాలా ప్రమాదకరం కదా అని జనాలందరూ అంటూనే ఉంటారు. బాయిడ్ ఏమో కెన్నీ అండ్ జేడ్తో మనం ఆ టన్నెల్స్ లోకి వెళ్లే ముందు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండాలి. అసలు ఆ మాన్స్టర్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. ఏమీ తెలియకుండా మనం అందులోకి వెళ్ళకూడదు. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అని అంటాడు. విక్టర్ తబితా అండ్ ఈతన్ దగ్గరికి వచ్చి నేను ఆ మ్యాన్ ఇన్ ఎల్లో గురించి వెతకాలనుకుంటున్నా, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు. వాళ్ళిద్దరు కూడా విక్టర్ తో పాటు వెళ్తారు. అతను లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఇచ్చిన టాస్క్ లో ముందు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి గురించి వెతుకు అని ఆమెతో అంటాడు. ఆమె కూడా ఇంకా ఆ పని మీదే ఉంటుంది. బాయిడ్ ఏమో ఒక చిన్న కెమెరా లాంటిది తీసుకుని అందులో ఉన్న పిక్చర్స్ ని చూస్తూ ఉంటాడు. ఆ పిక్చర్స్ లో సడన్ గా బాయిడ్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు అక్కడికి క్రిస్టీ వస్తుంది. నువ్వు నాకు జేడ్ అండ్ తబితా విషయాన్ని ముందే చెప్పుండాల్సిందే, అయినా పర్లేదు వదిలే, నీకు ఎలా ఉంది ఇప్పుడు, లేని ఉన్నట్టు ఇంకా కనిపిస్తున్నాయా, ఒకసారి క్లినిక్ రా, నిన్ను ఒకసారి టెస్ట్ చేస్తా అని బాయిడ్తో అంటుంది. డోనా కూడా ఇంకా స్పృహలోకి వస్తుంది, బాగానే ఉంటుంది. అండ్ అలాగే తబితా ఏమో ఆ లేక్ దగ్గర ఆ బొమ్మని ఒక కర్రని యూజ్ చేసి చంపింది కదా, ఆ కర్రని వీళ్ళు టోటెమ్ అని అంటూ ఉంటారు. ఆ టోటెమ్ ని యూజ్ చేసి బాయిడ్ ఆ ఊర్లోకి వచ్చే మాన్స్టర్స్ ఒకదాన్ని చంపుదాం అనుకుంటాడు, అసలు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి. అండ్ ఇదే విషయాన్ని డానాకి చెప్తే డానా ఏమో ఒక మాన్స్టర్ చచ్చిపోయాక మళ్ళీ ఫాతిమాకి జరిగినట్టు వేరే వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటుంది. అండ్ బాయిడ్ తన ప్లాన్ ని ఎల్లిస్తో కూడా చెప్తాడు. ఆ మాన్స్టర్స్ ని ఆ టోటెంతో గుచ్చడానికి తానే వెళ్తాను అని బాయిడ్ ఎల్లిస్తా అంటాడు. మరోపక్క మరియల్ ఏమో రోజర్ డెడ్ బాడీ దగ్గర ఉంటుంది. క్రిస్టీతో ఏం చెప్తుందంటే మా అమ్మ నాకు చనిపోయిన వాళ్ళు వేరే చోటకి వెళ్తారు అని చెప్పింది. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంది, కానీ ఈ రోజర్ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అని క్రిస్టీతో అంటుంది. విక్టర్ వాళ్ళ నానేమో తబితాను కలవడానికి తబితా వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ తబితా ఉండదు. అక్కడ విక్టర్ వేసిన కొన్ని డ్రాయింగ్స్ ని వాళ్ళ నాన్న చూస్తాడు. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నప్పుడు అతను ఒక హాస్పిటల్లో ఉన్నట్టు అతనికి అనిపిస్తూ ఉంటుంది. కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. విక్టర్ ఏమో తబితా అండ్ ఇతన్ని ఆ మ్యాన్ ఇన్ ఎల్లో వచ్చిన ఆ బ్రౌన్ కలర్ కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. వాళ్ళు ఆ కారు డిక్కిని తెరుస్తారు, కానీ అందులో ఏముండదు. కానీ విక్టర్కి ఆ కారు లోపల ఒక సంచి దొరికిద్ది. ఆ సంచిలో మనుషుల పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళుని తబితాకి చూపిస్తాడు. ఈతను కూడా చూపిస్తా అంటే తబిత దానికి ఒప్పుకోదు. విక్టర్ ఏమో ఈతని చూడాలి, ఈతన్ ప్రిపేర్ అయి ఉండాలి, మా అమ్మ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలతో వచ్చింది, ఇప్పుడు నువ్వు కూడా ఇద్దరు పిల్లలతో వచ్చు, ఈతనికి ఏదైనా జరగచ్చు అని ఈతను భయపెడతాడు. ఈతను అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకో పక్క సోఫియా ఏమో బాయిడ్ దగ్గరికి వస్తుంది. అసలు నీ ప్లాన్ ఏంటి అని అడిగితే బాయిడ్ ఏమో ఆ టోటెంతో ఒక మాన్స్టర్ని చంపే ప్లాన్ ని సోఫియాకి చెప్తాడు. ఆ ప్లాన్ విన్న వెంటనే ఆమె చాలా డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకప్పుడు వెంటనే ఆమె మేకలు కోళ్ళు ఉన్న చోట దగ్గరికి వెళ్ళి ఒక కోడిగుడ్ని సెలెక్ట్ చేసుకుని రాజర్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ కోడిగుడ్ని తన బాడీ మీద పెట్టి కొన్ని మంత్రాలు చదివి దాన్ని పగలగొడుతుంది. మరోపక్క ఎల్జిన్ ఏమో జూలీ దగ్గరికి వచ్చి మనం మాట్లాడి చాలా రోజులైంది అని అంటాడు. జూలీ కూడా నీ కన్ను ఎలా ఉంది, అసలు నీ కన్నుకి ఏమైంది అని అడిగితే ఎల్జిన్ ఏమో నా కన్ను బాగానే ఉంది కానీ ఏమైంది అనేది నేను చెప్పను అని అంటాడు. జూలీ ఏమో మా అమ్మే మిరాండాను నమ్ముతుంది, అది నాకు చాలా భయంగా ఉంది అని ఎల్జిన్తో అంటే ఎల్జిన్ ఏమో ఈ ప్లేస్ నిండా నిజాలే ఉంటాయి, ఈ ప్లేస్ మనకి కొన్ని నిజాలని చెప్పి వాటిని అబద్ధాల్లాగా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది, కాబట్టి నువ్వేం కంగారు పడకు అని జూలీతో అంటాడు. విక్టర్ వాళ్ళ నానేమో జేడి దగ్గరకు వచ్చి నా కొడుకుతో వాళ్ళ అమ్మ గురించి అలా చెప్తే అది కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటే జేడేమో నువ్వు అసలు తబితాతో మాట్లాడావా అని విక్టర్ వాళ్ళ నాన్న అడిగితే కలవడానికి వెళ్ళా కానీ ఆమె అక్కడ లేదు అని విక్టర్ వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు సడన్ గా అతను మళ్ళీ హాస్పిటల్లో ఉన్నట్టు అతను ఫీల్ అవుతాడు, అంటే ఒక కామాలో ఉన్నట్టు. అండ్ తనతో పాటు విక్టర్ కూడా అక్కడ ఉన్నట్టు అతను చూస్తాడు. విక్టర్ కూడా నార్మల్ డ్రెస్ లో ఉంటాడు. ఇంకప్పుడు అతను మళ్ళీ నార్మల్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బాయిడ్ ఏమో తన ప్లాన్ ని సారాతో కూడా చెప్తాడు. సారా ఏమో నేను చేసిన పనులకి నేను బయటకు వెళ్ళి ఆ మాన్స్టర్స్ ని పడవాలి అని బాయిడ్తో ఉంటుంది. బాయిడ్ ఏమో అదేమొద్దు, నేనే వెళ్తాను, కానీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక మనిషి నుంచు, ఏ ఇంటికి ఎప్పుడు పరిగెట్టుకుంటూ వస్తామో తెలియదు అని
బాయిడ్ చేరవుతా ఉంటాడు. ఇంకా టౌన్లో రాత్రి అయిపోయే సమయానికి బాయిడ్ ఏమో గంట కొడతాడు టౌన్ మొత్తం. సోఫియా ఏమో కాలనీ హౌస్లో ఉంటా అని కాలనీ హౌస్కి వస్తుంది. మరోపక్క పోలీస్ స్టేషన్లో ఏమో కెన్నీ ఆ మాన్స్టర్స్ని పడవడానికి వెళ్తా అని బాయిడ్తో వాదిస్తూ ఉంటాడు. బాయిడ్ కూడా వాదిస్తూ ఉంటే అతని చెయ్యి అనేది మళ్ళీ షేక్ అవుతుంది. అది ఎందుకు అలా అవుతుందో అతనికి అర్థం కాదు. సో ఇంకా ఆఖరికి కెన్నీని వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఒక మాన్స్టర్ని సెలెక్ట్ చేసుకుని కెన్నీ దాన్ని పొడవడానికి వెళ్తాడు అండ్ పొడుస్తాడు కూడా. అలా పొడిచిన వెంటనే అది చాలా భయంకరమైన సౌండ్లు చేస్తుంది. అందరూ ఆ మాన్స్టర్ చనిపోయింది అని అనుకుంటారు, కానీ అది జస్ట్ యాక్టింగ్ చేసింది. ఇంకా మాన్స్టర్స్ అన్ని కూడా కెన్నీని చుట్టుముట్టేస్తాయి. కెన్నీ ఏమో ఇంకా పక్కనే ఉన్న బస్సులోకి వెళ్తాడు. ఆ బస్సు డోర్ క్లోజ్ చేసే టైంకి మన స్మైలీ, అదే మన బంక్ సీను, ఆ బస్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తాడు. కెన్నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు కెన్నీ ఏమో బస్సు రూఫ్ టాప్ ని ఓపెన్ చేసి బస్సు పైకి ఎక్కుతాడు. స్మైలీ కూడా ఆ పైకి ఎక్కుతుంది. ఆ స్మైలీ చూసేది మొత్తం కూడా కాలనీ హౌస్ నుంచి ఫాతిమా కూడా చూడగలదు. ఆ స్మైలీ ఏమో మీ నాన్నను కూడా నేనే చంపాను, మీ నాన్న రకరకాల సౌండ్లు అనేది చేశాడు చనిపోయినప్పుడు, నువ్వు కూడా అలాగే చేస్తావా అని అడుగుతాడు. అండ్ అప్పుడు కెన్నీ దగ్గరికి వచ్చి అటాక్ చేసే టైంకి ఫాతిమా ఏమో కాలనీ హౌస్ నుంచి వద్దు చేయొద్దు అని అంటుంది. అప్పుడు అతను కూడా ఆపేస్తాడు. అంటే ఫాతిమా స్మైలీని కంట్రోల్ చేసింది. ఇంకా అప్పుడు కెన్నీ ఏమో వెంటనే ఆ స్మైలీని ఆ బస్సు పై నుంచి కింద దోసేసి బస్సు డోర్ ని వేసేస్తాడు. అండ్ అదే టైంకి కాలనీ హౌస్ లో ఏమో సోఫియా కొన్ని మంత్రాలు జరుగుతూ ఉంటుంది. అలా చదివిన వెంటనే రాజర్ డెడ్ బాడీ పరిగెట్టుకుంటూ ఆ కాలనీ హౌస్ లోపలికి వచ్చి అందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఎల్జిన్ ఏమో ఆ టోటెం తో రాజర్ ని పొడిచి చంపేస్తాడు. రాజర్ డెడ్ బాడీని కాల్ చేయమని బాయిడ్ చెప్తాడు. అండ్ అలాగే రాజర్ ని చంపింది ఎల్జినే అని బాయిడ్ కి తెలుస్తుంది. సోఫియా ఏమో ఆ టోటెం మాన్స్టర్స్ మీద పనిచేసిందా అని బాయిడ్ని అడిగితే పని చేయలేదు అని బాయిడ్ అంటాడు. అండ్ అప్పుడు బాయిడ్ ఫాతిమా దగ్గరికి వెళ్తే ఫాతిమా ఏమో ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆ మాన్స్టర్ కళ్ళల్లో నుంచి చూసిన విషయం బాయిడ్కి చెప్తుంది. అండ్ అలాగే కెన్నీని కాపాడిన విషయం కూడా ఫాతిమా చెప్తుంది. ఇదంతా విని బాయిడ్ షాక్ అవుతాడు. అండ్ అలాగే ఫాతిమా ఏమంటదంటే తన బాడీ లోపల తనకి చల్లగా అనిపిస్తున్నట్టు అంటుంది. అండ్ అలాగే తన పొట్ట దగ్గర చాలా వింత వింతగా అవుతూ ఉంటుంది. దాన్ని కూడా బాయిడ్కి చూపిస్తుంది. బాయిడ్ ఏమో ఇంక వెంటనే ఫాతిమాని క్రిస్టి దగ్గరికి పంపిస్తాడు. క్రిస్టి కూడా దాన్ని చూసి షాక్ అవుతుంది. ఫాతిమా ఏమో నేను కూడా ఒక మాన్స్టర్ లాగా మారిపోతున్నానా అన్నట్టు భయపడుతూ ఉంటుంది. అదేం లేదు అని క్రిస్టి అంటుంది. కానీ మరియల్ ఏమో ఇదంతా మనం పాజిటివ్ సైడ్ లో చూద్దాం, ఫాతిమా కెన్నీని కాపాడింది అంటే ఇది మన మంచిగా జరుగుతుంది, ఫాతిమాకి జరిగేదంతా మంచిదే అని మరియల్ అంటుంది. ఈ మాటలకి ఎల్లిస్ ఏమో బాగా హట్ అవుతాడు. ఇంకా అలాగే ఈతన్ ఏమో విక్టర్ వేసినట్టే తాను కూడా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు. తబిత అక్కడికి వచ్చినప్పుడు విక్టర్ నన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు, నేను ముందు నుంచే ప్రిపేర్ అవుతాను, విక్టర్ లాగానే నేను కూడా డ్రాయింగ్స్ వేస్తాను, ఒంటరిగా ఉంటే ఎలా బతకాలో నేను ముందు నుంచే నేర్చుకుంటాను అని తబితతో చెప్తూ ఉంటాడు. తబిత ఇదంతా విని చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే ఇంకా విక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఈతనికి ఏం అవ్వదు అని అతనికి ధైర్యం చెప్పు అని విక్టర్ని అడిగితే విక్టర్ ఏమో నేను అలా చెప్పలేను, అది నిజం కాదు, ఈతన్ ఎప్పటికైనా నాలాగే ఒంటరిగా అయిపోతాడు అని చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడు ఈతనేమో నాకు ఒంటరిగా ఎలా బతకాలో నేర్పించు అని విక్టర్ని అడుగుతాడు. తబిత కూడా ఇంకా ఏం చేయలేక దానికి ఒప్పుకుంటుంది. విక్టర్ ఏమో తన సీక్రెట్ ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్లి తాను ఒంటరిగా ఉన్నప్పుడు ద బాయ్ ఇన్ వైటే తనకి ఎలా బతకాలో నేర్పించాడు అని చెప్తాడు. అతను 3 రూల్స్ చెప్పాడు. ఫస్ట్ రూల్ ఏమో ఫుడ్ అనేది ఎప్పటికప్పుడు తీసుకోవాలి, నేనైతే కొన్నిసార్లు పురుగుల్ని తిన్నాను అని విక్టర్ అంటాడు. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఒంటరిగా లేనట్టు ఫీల్ అవ్వాలి, నేనైతే గోడలతో మాట్లాడేవాడిని, వస్తువులతో మాట్లాడేవాడిని, కానీ నీకు ఇంకా బెటర్ ప్లాన్ చెప్తా అని 2 బొమ్మల్ని తీసుకొచ్చి ఒక బొమ్మ మీ అమ్మ, ఇంకో బొమ్మ మీ అక్క, మీ నాన్నకి వేరే బొమ్మ ఏం లేదు, నువ్వు ఈ బొమ్మలతో మాట్లాడుకోవచ్చు అని విక్టర్ అంటూ ఉంటే పక్కనే ఉన్న తబిత ఇంకా సహించలేక విక్టర్ దగ్గరికి వచ్చి ఇంకా ఆపే, ఈతను ఎప్పుడు ఒంటరిగా ఉండడు, నేను అతన్ని ఒంటరిగా ఉండనివ్వను, విక్టర్ నిన్ను కూడా నేను ఒంటరిగా వదలను, నేను వెనక్కి వచ్చింది ఆ పిల్లల్ని కాపాడడానికి మాత్రమే కాదు, నేను నీ కోసం కూడా వచ్చా విక్టర్ అని విక్టర్ చేతిని పట్టుకుని నువ్వు ఇంకా ఎప్పుడు ఒంటరిగా ఉండవు, నేను అది అవనివ్వను అని తబిత ఈతన్ అండ్ విక్టర్ ఇద్దరితో చెప్తుంది. ఇంక మరోపక్క జేడేమో తాను ఆ టన్నెల్స్ మ్యాప్ ని వస్తువుల ద్వారా రీక్రియేట్ చేస్తాడు. ఆ మ్యాప్ ని బాయిడ్ కూడా చూపిస్తాడు. ఆ మ్యాప్ లో చూస్తే ఆ టన్నెల్ కి ఒక్కటే ఎగ్జిట్ ఉంటది. ఆ ఒక్కటే ఎగ్జిట్ ఉండడం వల్ల మనం ఎలాంటి ప్లాన్ వేయలేం, నువ్వు ఏదైనా ఇంకా మంచి ప్లాన్ వేయి అని జేడ్తో బాయిడ్ అంటాడు. కెన్నీ ఏమో ఆ పిల్లల ఎముకల గురించి జనాలకు ఆల్రెడీ చెప్పేశాం, జేడ్ దగ్గర మంచి ప్లానే ఉంది కదా, మనం రిస్క్ తీసుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడు బాయిడ్కి 2 గన్ షాట్స్ అనేవి వినిపిస్తాయి, కానీ కెన్నీకి అవి వినిపించవు. ఇంక వెంటనే బాయిడ్ అప్పుడు క్రిస్టి దగ్గరికి వెళ్ళి మొన్న నువ్వు లేని ఉన్నట్టు కనిపిస్తున్నాయా అని అడిగినప్పుడు నేను అబద్ధం చెప్పా, నాకు పదే పదే గన్ షాట్స్ అనేవి వినిపిస్తున్నాయి, నాకు కనిపించే ప్రతివి కూడా నా వైఫ్ కి సంబంధించినవే, నన్ను సరి చేయడానికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వు లేదంటే ఏదో ఒకటి ఇవ్వు అని క్రిస్టిని అడుగుతాడు. నీ పరిస్థితి నాకు అర్థమైంది కానీ నేను చేయగలిగేది ఏం లేదు అని క్రిస్టి అంటుంది. సోఫియా ఏమో బాయిడ్ ని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కి వస్తుంది, కానీ బాయిడ్ అక్కడ ఉండడు. అప్పుడు బాయిడ్ కబోర్డ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఎల్లో సూట్ ని సోఫియా తన బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్లిపోతుంది. అండ్ తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శారా ఏమో నువ్వు నిన్న రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే సోఫియా ఏమో
బాయ్డ్ తన ప్లాన్ చెప్పాక నాకు ఇక్కడ ఉండడానికి భయం వేసి కాలనీ హౌస్లోనే ఉన్నా అని చెప్తుంది. మన ఇద్దరం కలిసి ఉంటున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు ముందే చెప్పాలి కదా అని శారా అంటూ ఉంటే నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, నేను ఇంకోసారి ఇలా చేయను అని ఎమోషనల్గా సోఫియా శారాతో అంటూ ఉంటుంది. మరోపక్క విక్టర్ వాళ్ళ నానేమో మన లేడీ బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నా తాగడం ఈ మధ్య ఎక్కువైపోయింది, నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వండి అని అడుగుతుంది. ఆమె కూడా కిచెన్ లో పనిని అతనికి ఇస్తుంది. అతను కూడా కూరగాయలు కట్ చేస్తూ ఉంటే సడన్ గా అప్పుడు మళ్ళీ అతను హాస్పిటల్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఈసారి అతని మనవణ్ణి హెన్రీ చూస్తాడు. అతని మనవడేమో నాన్న తాత మళ్ళీ నిద్ర లేచాడు అని చెప్తే విక్టర్ మళ్ళీ వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం అమ్మ నీకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఆ గిఫ్ట్ వల్ల నీ బాడీలో కొన్ని రియాక్షన్స్ వచ్చి నువ్వు కామాలోకి వెళ్ళిపోయావు, నా సిస్టర్ కూడా నువ్వు లేచిన విషయం తెలిసి ఇక్కడికి రావడానికి ఫ్లైట్ ఎక్కింది అని విక్టర్ అంటాడు. ఈ అన్ని విషయాలు విని విక్టర్ వాళ్ళ నాన్న చాలా ఆనందంగా ఉంటాడు. అండ్ అప్పుడు మళ్ళీ అతను ఆ ఊర్లోకి వచ్చేస్తాడు. క్రిస్టి ఏమో మరియల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫాతిమాతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటుంది. వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ లాంటిది అవుతుంది. జేడ్కేమో సడన్ గా ఆ టన్నెల్స్ లో పైన నుంచి కూడా ఒక ఎగ్జిట్ ఉందని అర్థం అవుతుంది. ఇదే విషయాన్ని చెప్పడానికి బాయ్డ్ దగ్గరికి వస్తే బాయ్డ్ ఏమో అప్పుడు తన పోలీస్ స్టేషన్ కి ఎవరో వచ్చారు, ఆ ఎల్లో సూట్ పోయింది అనే విషయం అర్థం అవుతుంది. ఇదే విషయాన్ని కెన్నీని అడుగుతూ ఉంటాడు. అండ్ అప్పుడు జేడ్ అక్కడికి వచ్చి బాయ్డ్ అండ్ కెన్నీని ఒక బాటిల్ ట్రీ దగ్గరికి తీసుకువెళ్తాడు. మనం ఇప్పుడు ఆ పిల్లల ఎముకల పైనే నుంచున్నాం, ఈ బాటిల్ ట్రీ కిందనే ఆ పిల్లల ఎముకలు ఉన్నాయి. నా ప్లాన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఆ బోన్స్ తవ్వుతూ ఉంటారు, అండ్ మరో పక్క కొంతమంది వ్యక్తులేమో అదే టైంకి ఈ చెట్టుని వేర్లతో సహా బయటకు లాగుతారు. రెండు ఒకే సమయానికి జరిగితే అంతా బానే అవుతుంది, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్ది అని జేడ్ బాయ్డ్తో అంటాడు. కానీ బాయ్డ్ ఏమో ఒకవేళ ఈ చెట్టు రాకపోతే మన పరిస్థితి ఏంటి, అప్పుడు ప్లాన్ బి ఏంటి అని జేడ్ని అడుగుతాడు. జేడ్కేమో ఇంకేం చేయాలో తెలియక బాయ్డ్ మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడు కెన్నీ ఏమో బాయ్డ్ దగ్గరికి వెళ్ళి ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలానే ఉంది అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే బాయ్డ్ ఏమో కన్విన్స్ అవడు. ఇంకా బాయ్డ్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే టైంకి అతనికి కెన్నీని ఎవరో కన్తో కాల్చినట్టు చూస్తాడు. అండ్ కెన్నీ దగ్గరికి వెళ్లే టైంకి అక్కడే పక్కనే తబితా, డానా, జేడ్, ఎల్లిస్ వీళ్ళ నలుగురు డెడ్ బాడీస్ ని చూస్తాడు. అండ్ వాళ్ళ వైఫ్ యాబీ అక్కడే పక్కనే కూర్చుని ఉంటది. ఆమె నోట్లో నుంచి రక్తం కారి కింద పడిపోద్ది. అని సడన్ గా చూస్తే అక్కడ ఎవరు ఉండరు, బాయ్డ్ లేనివి ఉన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా బాయ్డ్ ఏమో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తే అతనికి మళ్ళీ ఫాదర్ కార్టరీ కనిపిస్తాడు. అతనేమో నువ్వు జనాలు అందరినీ కాపాడలేవు, ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిని కాపాడడానికి ట్రై చేయి అని బాయ్డ్తో అంటాడు. ఇంకా సోఫియా ఏమో తబితా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. అక్కడ ఈతను వేసిన డ్రాయింగ్స్ ని చూస్తుంది, ఆ డ్రాయింగ్స్ ని తీసుకువెళ్ళిపోతుంది. అండ్ అలాగే విక్టర్ వాళ్ళ నానేమో మళ్ళీ ఆ హాస్పిటల్లో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. ఈసారి అక్కడ డాక్టర్ ఉంటది. ఆ డాక్టర్ ఏమో నువ్వు చాలా స్ట్రాంగ్ గా అవుతున్నావు, కానీ మళ్ళీ వేరే డెల్యూజన్ లోకి వెళ్ళిపోతున్నావు, అదంతా అబద్ధం, కానీ నీకు నిజం అనిపించవచ్చు, అది ఏదైనా కానీ దాంతో నువ్వు కనెక్ట్ అవ్వకూడదు, డిస్కనెక్ట్ అయిపోవాలి అని ఆ డాక్టర్ హెన్రీతో చెప్తుంది. అప్పుడు అతను మళ్ళీ ఆ ఊర్లోకి వస్తాడు. అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారని కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాడు. మేబీ ఇతను కూడా యాబీ లాగా ఇదంతా నిజం కాదు, మనం చనిపోతేనే మనం బతుకుతాం అని గన్తో హడావుడి చేస్తారేమో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. మరోపక్క మరియల్ అండ్ క్రిస్టి ఫాతిమాని అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు ఆమె బీపీ 53/33 అండ్ ఆమె హార్ట్ బీట్ 19 per minute, ఈ డీటెయిల్స్ ని నోటీస్ చేస్తారు. ఇలా ఉంటే ఏ మనిషి కూడా బతకడు అని క్రిస్టియన్ మరియల్ అనుకుంటూ ఉంటారు. ఇంకా విక్టర్, ఈతన్ అండ్ తబితా వెనక్కి వచ్చినప్పుడు ఈతనేమో నేను ఒకసారి డోనాని చూసి వస్తా అని కాలనీ హౌస్ కి వెళ్తాడు. తబితా ఏమో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మ నేను థామస్ ని, నువ్వు ఒకసారి మన వ్యాన్ దగ్గరికి రా, లేదంటే నేను జూలీ అండ్ ఈతన్ని అటాక్ చేస్తా అని చెప్తాడు. ఇంకా తబితా కూడా ఆ వ్యాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ వ్యాన్ పైన ఈతన్ వేసిన డ్రాయింగ్స్ అతికించి ఉంటాయి. అండ్ అప్పుడు మన మ్యాన్ ఇన్ ఎల్లో అక్కడికి వస్తాడు. నేనెవరో నీకు తెలుసా, నీకు ఇంకా అది గుర్తులేదా, నువ్వు ఎక్కడైతే నుంచున్నావో నీ హస్బెండ్ జిమ్ అదే స్పాట్ లో చనిపోయాడు, అతన్ని నేనే చంపేశాను, జిమ్ నాకు బాగా నచ్చాడు, అతను పన్నుని ఒకటి నా దగ్గర ఉంచుకున్నాను అని చెప్తూ ఉంటాడు. తబితా ఏమో నువ్వు నన్ను చంపడానికి తీసుకొచ్చావా అని అడిగితే నేను నిన్ను ఎందుకు చంపుతాను, మన ఇద్దరం చాలా ఫేస్ చేసాం, నువ్వు నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ లాంటి దానివి, నువ్వు జేడ్ ఈసారి బాగా వర్క్ చేస్తున్నారు, మీ ఇద్దరిని ఇప్పుడప్పుడే చంపను, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావంటే నువ్వు ఇప్పటివరకు చెయ్యనిది ఒకటి చెయ్యాలి, మనం ఈ ఆటని చాలా సార్లు ఆడాం, మీరు ఆ పిల్లల ఎముకల్ని తీసుకొని ఆ పిల్లల్ని కాపాడడం, ఇది చేస్తే ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే మరింత ప్రమాదకరమైన దాన్ని, మరింత విధ్వంసకరమైన దాన్ని మీరు ప్రారంభించవచ్చు, నేను నిన్ను చాలా మిస్ అయ్యా, మళ్ళీ కలుస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తబితా ఏమో తాను మ్యాన్ ఇన్ ఎల్లోని చూసినట్టు వచ్చి బాయ్డ్కి చెప్తుంది. తబితా ఏమంటదంటే అతను పట్టపగలు టాలిస్మాన్ ఉన్నా సరే లోపలికి వచ్చి ఈతను వేసిన డ్రాయింగ్స్ అన్ని తీసుకెళ్ళిపోయాడు, అండ్ అతనే జిమ్ని చంపినట్టు నాకు చెప్పాడు, మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం బాయ్డ్ అని తబితా అంటుంది. అప్పుడు జేడ్ అక్కడికి వచ్చి నేనే ఆ టన్నెల్స్ లోపలికి వెళ్ళి ఆ పిల్లల ఎముకల్ని తీసుకొస్తా అని చెప్తాడు. బాయ్డ్ కూడా ఈ మ్యాన్ ఇన్ ఎల్లో వెనక్కి వచ్చాడని తెలుసుకుని అర్జెంట్గా మనం నీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అని జేడ్తో అంటాడు. అండ్ అలాగే మన మ్యాన్ ఇన్ ఎల్లో ఏమో మళ్ళీ సోఫియా లాగా కన్వర్ట్ అవుతాడు. అలా కన్వర్ట్ అయ్యి
ఎల్జిన్ అండ్ క్లారా దగ్గరికి వస్తుంది. వాళ్ళేమో ఊర్లో ఉన్న తాడుని మొత్తం సేకరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చెట్టు పడేశాక ఆ తాడుతో తబితా అండ్ జేడ్ ని పైకి లాగడానికి. అండ్ సోఫియాతో వీళ్ళిద్దరూ ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తారు. అప్పుడు సోఫియా క్లారాని పక్కకి తీసుకువెళ్ళి నేనెవరో నీకు తెలుసా అని తన కళ్ళని నల్లగా చేసి కళ్ళజోడు తీసి క్లారాకి చూపిస్తుంది. మనం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం కదా, నువ్వు నా కోసం ఒక పని చేయాలి అని సోఫియా క్లారాతో అంటుంది. అండ్ అప్పుడు సోఫియా క్లారాని తన ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇద్దరం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం గుర్తుందా, అది చేస్తే నేను నిన్ను నీ ఇంటికి పంపించేస్తా అని అంటుంటే క్లారా ఏమో నేను వాళ్ళని ఆ ఎముకలు తవ్వకుండా ఆపాలా అని అడిగితే లేదు లేదు, వాళ్ళు ఆ ఎముకల్ని తవ్వాలి, వాళ్ళ ప్లాన్ అనేది ఫెయిల్ అవ్వాలి, ఈ ప్లేస్ మొత్తం కొన్ని ఆచారాలు బట్టి తయారైంది అని చెప్తూ ఆ చాకుతో సోఫియా తన చేయిని కోసుకుని అలాగే క్లారా చేతిని కూడా కోసి ఇద్దరు చేతుల్ని కలుపుతుంది. మరోపక్క విక్టర్ వాళ్ళ నాన్నేమో కాలనీ హౌస్ లో ఉన్నప్పుడు మళ్ళీ అతను ఆ హాస్పిటల్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈసారి అతను కూర్చుని ఉంటాడు, అతను ఎదురుగా విక్టర్ ఉంటాడు. విక్టర్ ఏమో నువ్వు కోమాలో ఉన్నప్పుడు పదే పదే బాయిడ్, డానా, తబితా అని మాట్లాడుతూ ఉండేవాడివి, నువ్వు డాక్టర్ చెప్పినట్టు అక్కడ ఆ ప్లేస్ తో డిస్కనెక్ట్ అవ్వాలి అని చెప్తే విక్టర్ వాళ్ళ నానేమో ఆ ప్లేస్ తో కనెక్ట్ అయ్యేలా చేసేది నువ్వే విక్టర్, నేను నిన్ను అక్కడ చంపేయాలా ఏంటి ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు. అదంతా నిజం కాదు, నువ్వు అక్కడున్న విక్టర్ని చంపేయి అని ఈ విక్టర్ చెప్తూ ఉంటే విక్టర్ వాళ్ళ నానేమో నా వల్ల కాదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. అప్పుడు అతను మళ్ళీ ఆ కాలనీ హౌస్ వచ్చేస్తాడు. క్రిస్టి ఏమో బాయిడ్ దగ్గరికి వచ్చి ఫాతిమా లో హార్ట్ బీట్, లో బీపీ ఈ విషయం గురించి చెప్తుంది. బాయిడ్ ఏమో రేపు మనం మన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, నువ్వు మెడిసిన్స్ అన్ని తీసుకుని ఆ బాటిల్ ట్రీ దగ్గరికి వచ్చాయి, మరియల్ని ఫాతిమాతో పాటు ఉంచు, ఆ తర్వాత మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాం అని క్రిస్టితో బాయిడ్ చెప్తాడు. తబితా ఏమో తాను మ్యాన్ ఇన్ ఎల్లోని చూసినట్టు జూలీ అండ్ ఇతనితో కూడా చెప్తుంది. జూలీ కూడా తాను స్టోరీ వాకింగ్ చేసేటప్పుడు ఆ మ్యాన్ ఇన్ ఎల్లోని చూసినట్టు తబితాతో చెప్తుంది. ఆ టాలిస్మన్ పని చేయలేదు కాబట్టి జూలీ దాన్ని డోర్ నుంచి తీసుకొచ్చి తబితాకి ఇస్తుంది. అసలు ఈ టాలిస్మన్స్ ని ఎవరు తయారు చేశారు, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, నీకేమైనా తెలుసా అని ఏవేవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. మనం ఇదంతా నమ్మలేం అని కూడా జూలీ అంటుంది. మరోపక్క క్లారా ఏమో తాను ఫాతిమా కోసం ఒక జ్యూస్ ని తయారు చేస్తుంది. ఆ జ్యూస్ లో తన రక్తాన్ని కలుపుతుంది, వెళ్ళి ఫాతిమాకి ఇస్తుంది తాగమని. ఫాతిమా కూడా దాన్ని తాగేస్తుంది. ఇంకా అలాగే మన బాయ్ ఇన్ వైట్ ఏమో విక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ బాటిల్ ట్రీని పడగొట్టేద్దాం అనుకుంటున్నారు, నువ్వు అది ఆపాలి, ఆ ట్రీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అప్పుడు విక్టర్ వెంటనే బాయ్ దగ్గరికి వచ్చి మీరు ఆ ట్రీని పడేయకూడదు, ఒకవేళ మీరు పడేస్తా అంటే నేను ఎలా అయినా సరే దాన్ని ఆపుతా అంటే బాయిడ్ ఏమో విక్టర్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విక్టర్ కన్విన్స్ అవడు. ఇంకా ఆఖరికి బాయిడ్ విక్టర్ ని పట్టుకుని విక్టర్ కి సంకెళ్ళు వేస్తాడు రోడ్డు మీద అందరి ముందు. అప్పుడు తబితా బాయిడ్ దగ్గరికి వచ్చి ఆ టాలిస్మన్ ని చూపించి ఈ టాలిస్మన్ లో ఇద్దరు మనుషులు ఉన్నారు, ఆ ఇద్దరు మనుషులు నేను జేడ్ అని చెప్తుంది. ఆ టన్నెల్స్ లోపలికి నేను జేడ్ తప్ప ఇంకెవరూ వెళ్ళకూడదు అని చెప్తుంది. ఎందుకంటే అంతకు ముందే తబితా ఆ టాలిస్మన్ ని చూస్తూ వాళ్ళ ఇంటి బయట కూర్చున్నప్పుడు ఆ పిల్లలు మళ్ళీ వచ్చి తబితాని వేలుతో చూపిస్తూ ఉంటారు. అండ్ సడన్ గా వాళ్ళు మళ్ళీ మాయమైపోతారు. ఇంకా టౌన్ లో ఈవినింగ్ అవుతూ ఉంటుంది. బాయిడ్ మళ్ళీ గంట కొడతాడు. సోఫియా ఏమో డైనర్కి వెళ్తుంది. ఎందుకంటే డైనర్ లోనే ఆ తాడు మొత్తాన్ని సేకరిస్తూ ఉంటారు, ఆ తాళ్ళు అన్నిటిని కడుతూ ఉంటారు. సోఫియా అక్కడికి వెళ్ళాక ఒక తాడుని కట్ చేసేస్తుంది. అలాగే ఇంకా ఫాతిమాకేమో మధ్యరాత్రిలో తన కడుపులో నొప్పి పుడుతూ ఉంటుంది. అలాగే తన జుట్టు అనేది చాలా వరకు ఊడిపోతూ ఉంటుంది. కడుపులో ఆమెకి వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ రోజు పొద్దునేమో తబితా జూలీ అండ్ ఇతనికి చెప్పి జేడ్తో పాటు ఆ టన్నెల్స్ లోపలికి వెళ్తుంది. అండ్ బాయిడ్ అండ్ తన గ్రూప్ ఏమో ఆ బాటిల్ ట్రీ దగ్గర ఉంటారు. ఈ రెండు టీమ్స్ అనేవి రేడియో సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మరోపక్క ఎల్జిన్ ఏమో కొన్ని పాత సామాన్లు చూస్తున్నప్పుడు అతనికి కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. ఒక పాత ఫోటోలో సోఫియా ఫోటో ఉంటుంది. క్లారా ఏమో సోఫియా దగ్గరికి వచ్చి ఆ టన్నెల్స్ లోపలికి కేవలం జేడ్ అండ్ తబితా మాత్రమే వెళ్తున్నారు అని చెప్తుంది. సోఫియా ఏమో నువ్వు ఎంత లేట్ గానో నాకు చెప్పేది అని ఆమె మీద కోప్పడుతుంది. అప్పుడు ఎల్జిన్ ఏమో అక్కడికి వచ్చి తనకు కనిపించిన ఒక పాత ఫోటోని సోఫియాకి చూపిస్తాడు. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా అని ఎల్జిన్ అడిగితే అవును నేనే, నేను ఈ ఊర్లో చనిపోయిన వాళ్ళ రూపాలు మాత్రమే తీసుకోగలను, నువ్వు ఆ ఫోటోని చూడకుండా ఉండాల్సింది అని చెప్తుంది. అసలే ఆ టౌన్ అంట చాలా మిస్టరీగా ఉంటది, ఎలా పడితే అలా ఉంటది. అండ్ నువ్వు సోఫియా ఫోటో చూసినప్పుడు సోఫియా దగ్గరికే వెళ్ళి నువ్వేంటి ఈ ఫోటోలో ఉన్నావు అని అడుగుతారు ఎవరన్నా. మరి డమ్ముగా బిహేవ్ చేసింది ఎల్జిన్ క్యారెక్టర్ అనేది. ఆ ఫోటోని తీసుకెళ్లి బాయిడ్ కి చూపిస్తే ఏదో ఒకటి చేస్తాడు. అలాగే ఇంకా తబితా అండ్ జేడేమో ఆ పిల్లలు ఎముకలున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూరు ఉండే ఆ టన్నెల్స్కి వచ్చే ఎంట్రన్సెస్ అన్నిటిని మూసేసి ఆ ప్లేస్ ని తవ్వడం మొదలు పెడతారు. ఆ సౌండ్ కి మాన్స్టర్స్ అన్ని లేచి వాళ్ళ వైపు వస్తాయి. వాళ్ళు ఒక రేడియో సిగ్నల్ ఇస్తారు. ఆ సిగ్నల్ తో బాయ్ టీం మొత్తం రెడీగా ఉంటారు. నెక్స్ట్ సిగ్నల్ వచ్చాక వెంటనే వాళ్ళు ఆ బాటిల్ ట్రీని తీసేయొచ్చు. ఆ నెక్స్ట్ సిగ్నల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తవ్వడం పూర్తయ్యాక
ఆ పిల్లల ఎముకలు అనేవి అక్కడ ఉంటాయి అండ్ ఆ మాన్స్టర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాయి. జేడ్ ఏమో తబితాతో నువ్వు ఆ ఎముకలు తీసుకొని వాళ్ళు వేసే ఆ నిచ్చెన నుంచి పైకెక్కి వెళ్ళిపో, నేను ఈ మాన్స్టర్స్ ని డైవర్ట్ చేస్తా అని చెప్తాడు. తబిత ఏమో బ్యాగ్ లోకి ఎముకలన్నీ వేస్తుంది. ఆ మాన్స్టర్స్ ఏమో వాళ్ళు కట్టిన ఆ షీట్ ని తప్పించుకుని లోపలికి వచ్చేస్తాయి. అండ్ జేడ్ ఏమో ఆ రేడియో సిగ్నల్ ఇస్తాడు. బాయిడ్ టీం ఇంక వెంటనే ఆ బాటిల్ ట్రీని పీకేస్తారు. ఆ బాటిల్ ట్రీ ఆ గ్యాప్ నుంచి టన్నెల్ లోపలికి సన్లైట్ వస్తుంది. మాన్స్టర్స్ ఆ సన్లైట్ లోపలికి రాలేవు అండ్ పైనుంచి ఒక నిచ్చెన కూడా వేస్తారు. కానీ లాస్ట్ ఎపిసోడ్ లో సోఫియా ఒక తాడ్ని సగం కట్ చేస్తుంది కదా, సో ఇంకా తబిత ఆ నిచ్చెన ఎక్కేటప్పుడు ఆ నిచ్చెన కట్ అయిపోయి తబిత కింద పడిపోద్ది. అండ్ సడన్ గా పగలపోటే రాత్రి అయిపోద్ది. భూకంపం వస్తున్నట్టు అవుతుంది. చాలా రాళ్ళు అనేవి ఆ టన్నెల్ లో పడిపోతాయి. ఆ మాన్స్టర్స్ జేడ్ అని తబితని వెంటాడతాయి. వీళ్ళు కూడా ఒక సన్నటి దారి లోపలికి వెళ్తారు. ఒక మాన్స్టర్ వాళ్ళని పట్టుకునే లోపు మళ్ళీ కొన్ని రాళ్ళు వచ్చి ఆ మాన్స్టర్స్ వచ్చే దారిని బ్లాక్ చేస్తాయి. వీళ్ళిద్దరూ ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. అండ్ మరోపక్క అక్కడ విక్టర్ ఏమో ఈ భూకంపం వచ్చినప్పుడు చాలా భయపడతాడు. కెన్నీని వెంటనే తనని బయటకు వదలమని చెప్తాడు. కెన్నీ కూడా విక్టర్ ని బయటకు వదిలేస్తాడు. విక్టర్ ఏమో నేను ఆ బాటిల్ ట్రీని పడగొట్టొద్దు అని చెప్పాను కదా అని కెన్నీతో అంటాడు. అలాగే కొన్ని మాన్స్టర్స్ ఏమో బాయిడ్ టీం దగ్గర కూడా వచ్చేస్తాయి. వాళ్ళందరూ ఇంకా వెంటనే వ్యాన్ వేసుకుని బయలుదేరతారు. వ్యాన్ లో ఏమో ఆ సగం మొహం కాలిపోయిన అమ్మాయి ఏమో చాలా భయపడతా ఉంటది, అరుస్తూ ఉంటది. బాయిడ్ దగ్గర ఉన్న గన్ని లాక్కొని తనని తాను కాల్చుకుని చనిపోదాం అనుకుంటది. కానీ బుల్లెట్ మిస్ అవుతుంది. బాయిడ్ కి ఉన్న టెన్షన్లే సరిపోవంటాయి. ఇలాంటి ఇంకా పిచ్చెక్కిస్తాయి. అలాగే క్లినిక్ లో ఏమో మరియల్ అండ్ ఫాతిమా ఉంటారు. ఫాతిమా ఏమో మళ్ళీ మన స్మైలీ తన దగ్గరికి వస్తున్నట్టు ఫీల్ అవ్వగలుగుతుంది. కిటికీ బయటికి చూస్తే అతను ఆ క్లినిక్ లోపలికి నడుచుకుంటూ వస్తాడు. కానీ ఆ క్లినిక్ కి టాలిస్మన్ అనేది ఉండదు. వాళ్ళు ఆ టాలిస్మన్ ని కనుక్కొని పెట్టే లోపు అతను లోపలికి వచ్చేస్తాడు. అతను లోపలికి వచ్చి ఫాతిమాని చూసి అమ్మ అని పిలుస్తాడు. అతను మాన్స్టర్ లాగా మారి అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఫాతిమా కూడా సేమ్ అతనిలాగే అరుస్తూ ఉంటుంది. అండ్ అతను అప్పుడు మరియల్ ని చంపేస్తాడు. అలా చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఫాతిమా ఏమో నిన్ను కాపాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు అని మరియల్ని అడుగుతుంది. మరియల్ ఏమో నువ్వు నాకు దూరంగా ఉండు, క్రిస్టిని తీసుకుంటారా అని చెప్తుంది. ఆ స్మైలీ ఏమో ఆ క్లినిక్ లోపల నుంచి బయటికి రావడం క్రిస్టి వీళ్ళందరూ ఆ వ్యాన్ లో వస్తుండగా చూస్తారు. క్రిస్టి ఇంకా కంగారుగా క్లినిక్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాక మరియల్ చనిపోవడం అక్కడ చూస్తుంది. ఇంకా మరోపక్క సోఫియా ఏమో ఎల్జిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. అతనితో పాటు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాం అనుకుంటది. కానీ ఎల్జిన్ ఆ ఒప్పందానికి ఒప్పుకోడు. అప్పుడు సోఫియా ఏమో ఎల్జిన్ చేతులు పట్టుకుంటది. ఆ తర్వాత ఎల్జిన్ ఏమో కళ్ళల్లో నుంచి రక్తం కారి చనిపోతాడు. అండ్ అప్పుడు మళ్ళీ రాత్రిపూట నుంచి ఆ టౌన్ లో పగలుగా మారుతుంది. ఎల్జిన్ బాడీని తొలగించమని క్లారాతో సోఫియా ఉంటుంది. విక్టర్ వాళ్ళ నానేమో డానాతో సడన్ గా పగల నుంచి రాత్రి అయిందేంటి అని అడిగితే డానా ఏమో ఇది నాకు కూడా కొత్త అని చెప్తుంది. అప్పుడు విక్టర్ వాళ్ళ నానేమో కొన్ని బుల్లెట్లు చూపించి విక్టర్ దగ్గర ఈ బుల్లెట్లు ఎందుకు ఉన్నాయని అడిగితే డానా ఏమో విక్టర్ దగ్గర ఒక గన్ ఉండేది, ఇప్పుడు అది బాయిడ్ పోలీస్ స్టేషన్ లో పెట్టాడు అని అతనితో చెప్తుంది. ఇంకా అతను వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఆ గన్న కోసం వెతుకుతాడు అండ్ ఆ గన్ను తీసుకుంటాడు. ఆ తర్వాత విక్టర్ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఇక్కడ చంపేస్తాను, నేను నిజంలోకి వెళ్ళిపోతాను అని ఏదేదో చెప్తూ ఉంటాడు. విక్టర్ ఏమో నువ్వు చూసేదే నిజం కాదు, ఇదే నిజం అని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే అతను కన్విన్స్ అవడు. విక్టర్ ని గన్ తో కాల్ చేయాలనుకుంటాడు. ఈతను అక్కడికి వస్తాడు. విక్టర్ కి వెంటనే అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్న గన్నుని లాక్కొని అతను ఆపగలుగుతాడు. అలాగే ఎల్లిసేమో ఫాతిమాని అసలు ఏం జరిగింది అని అడిగితే ఫాతిమా ప్రతిదీ చెప్తూ ఉంటుంది. అప్పుడు బాయిడ్ అక్కడికి వస్తాడు. క్రిస్టీని మరియల్తో పాటు చూస్తాడు. క్రిస్టీ ఏమో బాయిడ్ ని పట్టుకుని చాలా ఏడ్చేస్తుంది. అప్పుడు సడన్ గా ఆ ఊర్లో ఆ బాటిల్ ట్రీ పడిపోయిన ఆ ప్లేస్ లోపల నుంచి ఒక రెడ్ కలర్ థండర్ అనేది ఆకాశంలోకి వెళ్ళి ఆకాశం మొత్తం ఎర్రగా చాలా భయంకరంగా మారిపోతుంది. అండ్ అప్పుడు వాళ్ళ అమ్మ రాలేదు అని జూలీ అండ్ ఇతనికి అర్థమవుతుంది. ఇతనేమో ఇంకా అందరూ చనిపోతారు, నేను ఒక్కనే ఒంటరిగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు. జూలీ ఏమో అదేమవుతుంది, నేను నీ కోసం ఉన్నా అని చెప్తుంది. మరియల్ని ఫ్యూనరల్ కోసం తయారు చేయడానికి రాండల్ అండ్ క్రిస్టీ వెళ్తారు. బాయిడ్ కేమో తన చెయ్యి వనకడం అనేది ఇంకా తగ్గదు. అండ్ అలాగే జేడెన్ తగ్గుతాయేమో మళ్ళీ ఆ రేడియో సిగ్నల్స్ ని పంపిస్తూ ఉంటారు. బాయిడ్ ఆ సిగ్నల్స్ ని చూసి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. మనం విక్టర్ మాట వినాల్సింది, ఆ చెట్టుని పడగొట్టకుండా ఉండాల్సింది అని బాయిడ్ అంటాడు. జేడెన్ తగ్గుతూ ఉన్న ప్లేస్ లో ఏమో కొన్ని కర్రలు అడ్డుగా ఉంటాయి. ఆ కర్రల్ని తీసేస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వాటిని తీయలేకపోతారు. అలాగే ఇంకా బాయిడ్ ఏమో జేడెన్ తబితాని కాపాడి తీసుకురావడానికి ఆ టన్నెల్లోకి వెళ్తా ఉంటాడు. ఎల్లిస్ ఏమో బాయిడ్తో పాటు తాను కూడా వస్తా ఉంటాడు. అప్పుడు ఫాతిమా ఏమో నేను ఆ మాన్స్టర్స్ ని ఫీల్ అవ్వగలను, నేను మీకు హెల్ప్ చేయగలను అని చెప్పి ఫాతిమా కూడా వస్తుంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ టన్నెల్స్ లోపలికి వెళ్తారు. జేడ్ అండ్ తబితా ఉన్న ప్లేస్ కి ఆపోజిట్ సైడ్ వీళ్ళు ఉంటారు. ఆ కర్రల్ని వీళ్ళు విరగొడతారు. ఫాతిమా ఏమో ఆ మాన్స్టర్స్ ఇక్కడికి వచ్చేసినాయి అని చెప్తుంది. అప్పుడు ఫాతిమా మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తాను కూడా ఒక మాన్స్టర్ లాగా మారిపోయి అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎల్లిస్ ఏమో ఇది చూసి అసలు ఏమాత్రం తట్టుకోలేడు. తబితా ఏమో ఆ ఎముకల్లో ఒక స్కల్ ని చూసి ఇది ఆ అమ్మాయిదే అని చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరంటే తబితాని తరచు
తరచుగా చూసే ఒక అమ్మాయి. అలాగే సోఫియా అండ్ క్లారా ఏమో ఆ ఊర్లో ఉన్న టాలిస్మన్ అన్నిటిని పీకేసి ఒక బ్యాగ్ లో వేస్తారు. సోఫియా ఆ బ్యాగ్ ని తీసుకుని ఒక ఫార్ అవే ట్రీ దగ్గరికి వెళ్తుంది. దారి మధ్యలో ద బాయ్ ఇన్ వైట్ ని చూస్తుంది. నువ్వు చాలా ఎదిగిపోయావు అని బాయ్ ఇన్ వైట్ తో అంటుంది. అలాగే బాయ్ ఇన్ వైట్ ఏమో వాళ్ళ దగ్గర ఆ ఎముకలు ఉన్నాయి అని చెప్తాడు. సోఫియా ఏమో వాళ్ళ దగ్గర బాటిల్ ట్రీ లేదు అని చెప్తుంది. ఈసారి నువ్వు ఓడిపోతావు అని బాయ్ ఇన్ వైట్ అంటాడు. ఎప్పుడు చాలా పాజిటివ్ గా ఉంటాం, సరే ఏమైందో చూద్దాం అని సోఫియా ఉంటుంది. అండ్ అప్పుడు ఆ టాలిస్మాన్స్ అన్నిటిని ఆ ఫార్ అవే ట్రీ లోపల పడేస్తుంది. ఇక్కడతో ఈ సీజన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా లాగ్ అనిపించింది. ఒక 2-3 ఎపిసోడ్స్ తప్ప మిగతా అంత గొప్పగా లేవు. దీనివల్ల నాకు ఈ సిరీస్ మీద చాలా వరకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. నేను మీ ఫిల్మ్ ట్రాక్స్ మన మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.